యుద్ధం మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా, సిద్ధంగమ్మన్నది మన తెలంగాణలోనా, అమర వీరుల త్యాగంపై ఏర్పడ్డ ఈ నేలనా, తిరుగుబాటు గొంతై మిగిలే ఉన్నది ఉద్యమ నేలనా, సిద్ధంగమ్మన్నది మన తెలంగాణలోనా. My name is Shailaja from Pedagogal MPC Group first year. ఈ గంగపుత్ర వాళ్ళకి ఎక్కువ జాబ్స్ వస్తారేమో అనేసి మేము ఇంకా చదువు నెగ్లెక్ట్ చేస్తున్నాము. ఇంకేంటంటే ఎక్కువ క్యాస్ట్ ఫీలింగ్స్ ఎక్కువ అవుతున్నాయి మా మీద. ఎక్కువ అంటే మీరు తక్కువ క్యాస్ట్ అట్లా ఇట్లా అనేసి అంటున్నారు. నేను ఎస్టీ హాస్టల్లోనూ ఉంటున్నాను బోధన్. ఇంకా మాకు ఎక్కువ ఫెసిలిటీస్ దొరుకుతలేవు, చాలా బాధాకరంగా ఉంది. ప్లీజ్ దయచేసి మాకు జాబ్స్ కానీ ఇట్లా ఏదైనా గైడెన్స్ ఇస్తారని మేము కోరుకుంటున్నాము. ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం ముందుగా తెలియజేయాలి. థ్యాంక్ యూ. ప్లీజ్ మాకు హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే మేము మైక్రోస్కోప్ మీ దగ్గర రావాల్సి వస్తుంది. ఇంకో నా పేరు వసంత, మాది జుక్కల్. మా డాడీ చేపలు పడుతూ ఉంటాడు. జై గంగపుత్ర. మా డాడీ చేపలు పడతాడని అందరికి చెప్తూ ఉంటాను. అంటే మా డాడీ చేపలు పడతాడు అంటే చీప్ అని అందరు అంటారు కదా. అంటే డాడీ చేపలు పడతాడు చీప్ అంత గలీజ్గా, మొత్తం చేపలు వాసన వస్తుంది అట్లా అంటారు బయట. అట్లా అన్నప్పుడు ఎట్లనో అనిపిస్తుంది. కానీ నేను మాత్రం మా డాడీ చేపలు పడతాయని ధైర్యంగా చెప్తాను. టెన్త్ క్లాస్ చదువుతున్నాను. అంటే మా వాళ్ళు అక్కలు మా అన్నారు అన్నారు 10th ఇలా ఇంటర్ డిగ్రీ అన్నీ అయిపోయినాయి. వాళ్ళ ఇంట్లో అట్టింగ్ ఖాళీగా ఉన్నారు. ఎందుకంటే గంగపుత్ర కదా అందరికి థ్యాంక్స్. పెద్దవాళ్ళందరికీ నా యొక్క నమస్కారములు. నేను సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను బైపీసీ. నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతాను గంగపుత్రగా పుట్టినందుకు. అంతేకాకుండా మా డాడీ చాలా కష్టపడతాడు. మమ్మల్ని ముగ్గురు మమ్మల్ని పెంచడానికి చాలా కష్టపడతాడు. మా క్యాస్ట్ వాళ్ళు మమ్మల్ని తక్కువ చేసి చూడడానికి బాగా ట్రై చేస్తారు. కానీ వాళ్ళకి ఏం తెలుసు మేమేం చేస్తామో, మా డాడీ మమ్మల్ని చూసి ఎంత కష్టపడి మమ్మల్ని పెంచుండొచ్చో వాళ్ళకి తెలియదు కదా. అందుకే చెప్తున్నా, నా నుండి నేను మంచి జాబ్ తెచ్చుకొని మా డాడీకి ప్రౌడ్ గా చూసుకుంటానని చెప్తున్నా. థ్యాంక్ యూ. ఇంకెంతో మంది రావాలి, ముందరికి రావాలి, వాళ్ళ ఒపీనియన్ చెప్పాలి. అసలు ఏం కావాలనుకుంటారు, ఏం చదువుతున్నారు, అసలు వాళ్ళ ఫ్యూచర్ ఐడియాస్ ఏమున్నాయి అని తెలిస్తే ఇక్కడ ఉన్న నిష్ణాతులందరూ మన కోసమే, అంటే మీకోసమే వచ్చిండ్రు. గుర్తుపెట్టుకోండి, ఎంతో దూరం నుంచి వ్యయ ప్రయాసాల కూర్చి అరే నా జాతి పుత్రులు, నా మూలాలు ఇక్కడ అవస్థలు పడుతున్నాయి, ఈ ప్రాంతంలో నిరక్షరాస్యత, నిరుద్యోగము వెంటాడుతున్నది, మరి వాళ్ళకి కనీసం ఒక అక్షరాస్యతను, అదే విధంగా అక్షరాస్యత నుంచి వాళ్ళని బయటకు తీసుకొచ్చి ఒక ఉపాధిని, మంచి ఉపాధిని, దాని తద్వారా ఆర్థిక అభివృద్ధిని పెంపొందించి వాళ్ళ కుటుంబాన్ని మంచిగా ఒక దారికి తీసుకొస్తామనే ఒక గ్రేట్ లక్ష్యంతో ఇక్కడికి వచ్చిండ్రు. కాబట్టి దయచేసి మీ లోపల ఉన్న ఏం కష్టాలు ఉన్నాయి, విద్యార్థులకు, ముఖ్యంగా విద్యార్థులు మాత్రమే, విద్యార్థుల కోసం చేసే సదస్సు ఇది. విద్యార్థులు మాత్రమే వచ్చి చెప్పి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నాయి, వాళ్ళకి ఏం ఒపీనియన్, అంటే వాళ్ళ లక్ష్యాలు ఏమున్నాయి, టార్గెట్స్ ఏమున్నాయి, వాళ్ళ టార్గెట్స్ లో మేమేమైనా ఒక వృద్ధ సహాయంగా ఏమైనా చేయగలమా అనేది ఆలోచన చేస్తాం. తప్పనిసరిగా మీరు చెప్పండి ఏంటిది అనేది, మీ అంబిషన్ చెప్పండి, మీ ఒపీనియన్ చెప్పండి, మీ ఫ్యూచర్ టార్గెట్స్ ఏంటి అనేది చెప్పండి.
నా పేరు శ్రీనివాస్, మాది గంగపుత్ర విద్యా అవగాహన వేదిక ఏర్పాటు చేసిన పెద్దలకి, ఈ సభకు వచ్చిన నా బ్రదర్స్ కి అండ్ పెద్దవాళ్ళకి అందరికి కృతజ్ఞతలు. సార్ ఇక్కడ మాట్లాడాలంటే ఆడపిల్లలకైనా వాళ్ళకి ధైర్యం అవ్వట్లేదు, చెప్పడం మాట్లాడలేకపోతారు. మాట్లాడితే ఏమవుతారు, నేను తప్పుగా మాట్లాడితే ఏమనుకుంటారు. నా స్టడీ వచ్చేసి ఐటీ డిజైన్ అయింది, 2019 కంప్లీట్ అయిపోయింది. నా పరిస్థితి నా వరకు చెప్పాలనుకుంటే సరైన అవగాహన లేక అయ్యో ఇంటర్ చేస్తాం, 10th చేస్తాం, ఐటీ చేస్తాం, ఫ్యూచర్ ఏం చేయాలి, ఏ దాని అంటే ఏం చేయాలి, ఏం చేయాలో అర్థం కాక సతమత అవుతున్న పరిస్థితిలో, అలాంటి పరిస్థితుల్లో నాదే అయిపోయింది. నా పక్కన పెట్టి మా పెద్ద కూడా మాట్లాడతారా, మాట్లాడు, నో ప్రాబ్లం. మీరు మాట్లాడతారా? మాట్లాడు, కూర్చోండి, మాట్లాడు, ఇక్కడే ఉంటాం. నా పేరు గూడ సాయమ్మ. మా ఊరు చిన్న తక్కడపల్లి. మా నాన్న పేరు చిన్న కూర్చోబోయ్. మా నాన్నకు మేము ముగ్గురు అక్కజల్లలు, ఒక తమ్ముడు. మా ముగ్గురు అక్కజల్లలు నేను డిగ్రీ కంప్లీట్ ఏఎన్ఎం, సెకండ్ చెల్లె ఇంటర్, థర్డ్ చెల్లె ఇంటర్, తమ్ముడు ఐటీ ఆఫ్ చేసిండు. ఇది ఎక్కడ గవర్నమెంట్ జాబ్ సంపాదించాలి, ఎవరిస్తలేరు అని అనుకోవడం కన్నా మన లైఫ్ లో ఆటపోతులు అనేది వస్తాయి, వాటికి ఎదుర్కొని నిలబడాలి. ప్రస్తుతం చేసింది గవర్నమెంట్ జాబ్. ఆమె ప్రయాణం, జీవిత ప్రయాణం చూసింది కదా, ఎంత కష్టాలకు నష్టాలకు వచ్చి ఒక ఏడు ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నామా, రాలేదు, ఇంకా ట్రై చేస్తున్నాం. మేము రాసుకుంటాం, నోట్ చేసుకుంటాం, మీది ఏ విధంగా కంప్లీట్ చేస్తావు కాబట్టి ఎట్లా ఏంటి అనేది చూసుకుంటాం. మొన్న కూడా పడ్డాయి కదా ఏంటమ్మా, అవి అప్లై చేసుకోలేదా? సరే, కొందరు నష్టపోయేది అంటే తెలియక, ఎప్పుడు పడతాయో తెలియదు, జాబులు ఏంటిదో తెలియదు, ఇంకొకటి వాళ్ళ పర్సనల్ ఇష్యూస్ చేయబట్టి కూడా వెనుకబడిపోతా ఉన్నారు. ఇటువంటి వాళ్ళని మేము గుర్తు పెట్టుకుంటాం, తప్పనిసరిగా ఏంటి చేసే ప్రయత్నం తప్పనిసరి చేస్తాం. అంటే నేను వింటా లెక్చర్, నేను వింటా అని, కొంచెం నేనన్నా బాగుపడతా అని. మరి అటువంటి సామాన్య సార్ ఇక్కడికి వచ్చాడు. మన ఎంతో మంది ఎడ్యుకేటెడ్ పీపుల్ ఆయన కోసం వేసి చూస్తుంటారు, అటువంటి మనుషులు కనిపించండి. మరి ఎంతో మంది విద్యార్థులు యూనివర్సిటీ నుంచి తయారు చేసి ఎంతో పెద్ద హోదాలో రిటైర్ అయ్యి, నేను ఈ సంఘానికి, నేను ఈ చరణాంతం లైఫ్ అంతా నేను సంఘానికి నేను కేటాయిస్తా అనే ఒక ముఖ్య ఉద్దేశంతో కాళ్ళకు బల్బాలు కట్టడం తెలుస్తున్నారు మన పోల్చుకుంటారు. అందరూ వేదిక అధ్యక్షులు ఎవరిప్పుడు పెద్దలు, పూజలు, గౌరవనీయులు, ఇక్కడ ఈ సభ గురించి అవగాహన సభపరిచిన పాదాలు గౌరవాలయ్యారు. ఎందుకంటే ఇటువంటి సదస్సు ఎప్పుడు ఇంచుమించు 20 సంవత్సరాల నుంచి సంఘ అధ్యక్షుడిగా పనిచేసిన ఆయన ఇదే మొట్టమొదటిసారి మనందరికీ రంగాల్లో పనిచేస్తుంటే మా గంగపుత్రులు చాలా మంది సరుకుల్లో కానీ ఏ విధంగా జాబ్ సంపాదించాలని మార్గం తెలియలేక నేను ఎంతవాడి చేశాను. అదేవిధంగా ఇక్కడ వచ్చిన ప్రతి చూస్తాను, అదేవిధంగా ఇక్కడ చైర్మన్లు అందరికీ గ్రామాల నుంచి వచ్చిన అధ్యక్షులకు, అదేవిధంగా సరుకులకు అందరికీ, అదేవిధంగా ఇక్కడ వచ్చిన అక్కలకు, చెల్లెలకు, తల్లులకు ధన్యవాదాలు తెలుపుతూ, ఇక్కడ జిల్లా చైర్మన్ గారు కూడా ధన్యవాదాలు తెలుపుతూ, ఈ సదస్సు మీద ఎవరి కాలంలో వారు నిలబడాలనే ఉద్దేశంతో మనకు పెంపడానికి వచ్చిన పెద్దలకు కూడా వందనాలు తెలుపుతున్నా. మీరు ఇక్కడ వచ్చిన పిల్లలు మీరు భయపడతాయని దండంగా చెప్తున్నా. ఇక్కడ ఉండడం అంతా మనమే, వేరే కాదు. ఇక్కడ వచ్చింది మంత్రులు కాదు, ఎమ్మెల్యే కాదు, ముఖ్యమంత్రి కాదు, ఇక్కడ ఉండడం అంతా మనమే. ఒక్క కుటుంబం వారిగా ఉన్నాం. ఇక్కడ చెప్పుకోవడానికి భయపడద్దు, చెప్పినట్టు న్యాయం చెప్పుకుంటారు. ఎవరు ఎంత చెప్పుకున్నారో తెలవాలంటే మీరు చెప్పుకోవాలా. మీ దాన్ని బట్టే తోడు చూపిస్తారు, ఒక దారి అనేది దొరుకుతుంది. మీ సభ మీ లోపల పెట్టుకుని
చూసుకుంటే నీకే డిస్టర్బెన్స్ అవుతుంది. అది చదువు అంటే అందరినీ అది కొందరినే మిగిలిపోతుంది. చెప్పుకోవాలి మీరంతా మంచి పిల్లలు. ఇక నేను ఇక్కడ 6 విలేజ్ నుంచి పుట్టిన పిల్లలకు ఎందుకోసమంటే నేను పెద్ద పడేసాను. మా పక్క విలేజ్ వడ్లేం, కాసాబాద్, కాటేపల్లి, తగడపల్లి, ఇక్కడ చిన్నపిల్లలు అందరూ పుట్టిన ఇంతమంది సంస్కృతి పిల్లలు మాట్లాడాలి. భయపడదు. ఎందుకు భయపడుతుంది? మనిషి ఎప్పుడు భయపడదు. ఆ దేవుడి పెద్దంటే భయపడాలి. అందరికీ జ్ఞానం బుద్ధి అందరికీ భయపడని అవసరం లేదు. ప్రతి మనిషి ముందడు చేసి పడేయాలి. వెనకాడు చేస్తే అప్పుడే చచ్చిపోతాం. సాగు భక్తి ముందు తెలుసుకోవాలి. కావున ఇక్కడ వచ్చిన అందరికీ వందనాలు తెలుపుతూ మీరందరూ ఇంటి ఇప్పుడు కూడా పిల్లలు చదివించడం ప్రయత్నం చదివించాలి. దయచేసి మీ అందరికీ నమస్కారం తెలియపరుస్తున్నా. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ వందనాలు తెలుపుతున్నా. ఈ అవకాశం మీ అందరికీ బాగా వందనం తెలుపుతూ జై గంగపుత్ర, జై గంగపుత్ర, జై గంగపుత్ర, జై గంగపుత్ర. ధన్యవాదాలు. ఇప్పుడు ఇక్కడ సభలో కోసం అంటే మనం ఇక్కడ ఏది అవసరం ఉంటే అదే మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా. అంటే పెద్దలు ఉన్నారు కాబట్టి మనం ఏది అవసరం ఉంటే సమయం. నా పేరు అమృతవారి రెడ్డి. మాది మద్దూరు మండలం లచ్చన గ్రామం. అయితే మా మద్దూరు మండలంలో 6 సొసైటీలు ఉన్నాయి సార్. అయితే అందరికీ కూడా మేము అవగాహన చేసి చెప్పడం జరిగింది. ఎందుకంటే వెంకట సార్ గారు ముందే 1 నెల క్రితం వచ్చి మా గ్రామానికి మా మద్దూరు మండలంలో ఇలాంటి పెద్దం సార్ అని చెప్పడం జరిగింది. దాంతో మేము సార్ కోఆపరేట్ చేసి అందరి ఇన్వైట్ చేయడం జరిగింది. అయితే నేను ప్రైవేట్ ఉద్యోగి. అయితే నాకు కూడా ఒక కొడుకు గ్రామ పంచాయతీ సెక్రటరీ, 2వ తరగతి ఎగ్జిక్యూటివ్ మొన్న టీచర్ ఉద్యోగం వచ్చింది. ఇంకొక ల్యాబ్ టెక్నీషియన్. ఈ విధంగా కష్టపడి వాళ్ళకు నేను ఉద్యోగాలు చెప్పడం జరిగింది. కాబట్టి మీరు కూడా మీ యొక్క పిల్లలను భవిష్యత్తులో ఉద్యోగస్తులు ఇవ్వాలంటే వారికి మనం ముందు చదివించాలి. ఎందుకంటే చదివిన మనిషిని నిలవనట్టు. కాబట్టి ముందు మా దేశంలో అత్యధిక అనుభవం. ఎందుకంటే రెగ్యులర్ ఎందుకు గుర్తుపడిసరిగా మేము ఇప్పుడు మండలి శాఖ చేసినప్పుడు మేము మన బిస్కులకు వస్తే డిగ్రీ ఎవరో ఒకే ఒక వ్యక్తి చేస్తారు. మొత్తం నిజామాబాద్ నుంచి వచ్చి ఇక్కడ 2008 డిగ్రీ అయిన వ్యక్తి ఒకే ఒక వ్యక్తి వచ్చాడు. ఈ యొక్క కాన్సెప్ట్ మొత్తం ఆశ్చర్యపోయింది. ఆ తర్వాత కొద్దిగా చేంజెస్ వచ్చినాయి. ఇప్పుడు దాన్ని మన యొక్క పెద్దలు సింపుల్ చేస్తామని చెప్పి కోరుతున్నాం. మరి అదేవిధంగా డోంగురి మన్నూరు సాయిన గారు మాట్లాడండి. ఈ సమావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షుల గారికి, మరియు అదేవిధంగా ఈ సమావేశానికి హాజరైనటువంటి పెద్దలకి, అదేవిధంగా ఈ వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి తమ్ముళ్ళకి, అన్నలకి, మన నాతో ఉన్నటువంటి మిత్రులకు కూడా ఈ గంగపుత్ర విద్యా అవగాహన సదస్సుకు వచ్చేసినటువంటి అందరికీ కూడా నా శుభాభివందనములు. అయితే మనం ఈ రోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నామంటే చాలా ఆనందకరమైనటువంటి విషయం. ఎందుకంటే చాలా రోజుల నుంచి మేము అసలు 30 సంవత్సరాల నుంచి కూడా చూడలే. ఎందుకంటే మన గంగపుత్ర సంఘంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క గర్వకరంగా చెప్పుకోవాల్సిన విషయం అంటే ఈ రోజు. ఎందుకంటే మనం చాలా వెనుకబడి ఉన్నాం. ఎందుకంటే మనకు అవగాహన కల్పించే వాళ్ళు కూడా ఎవరు లేరు ఇప్పటి వరకు. కానీ ఇప్పుడు ఒక పునాది, ఒక బేస్మెంట్, ఈ చేయాలి, ఈ ఆలోచన తెచ్చుకోవాలి అని మన వెంకట్ సార్, కామారెడ్డి, మన మల్లేష్ సార్ హైదరాబాద్ నుంచి రావడం, మళ్ళా ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం, ఇలా అందరినీ సమావేశపరిచి ఒక దగ్గర ఏకత్రితం కావడం, మరి ఈ అవగాహన సదస్సులో మనం ఏం లోటుపాటు జరుగుతుంది అనే ఒక అవగాహన సదస్సు అనేది పెట్టుకోవడం జరిగింది. అందుకనే మనం అందరం కూడా మనుషులమే. నహం పశుం నహం పక్షి అహం మనుష్య. నేను మనిషిని, నేను ఆలోచిస్తే చంద్రుని దగ్గరికి కూడా వెళ్ళగలుగుతా అనే ఒక సంకల్ప బలం అనేది మన దగ్గర కావాలి. అందుకనే ఆ సంకల్ప బలం, ఆ ధైర్యం నింపడం కోసం మనకు ఉన్నటువంటి మహారథులు ఉన్నారు, మహా ఋషులు ఉన్నారు. అంటే మనం ఈ రోజు గంగపుత్రులం అనగానే, బేస్తలు అనగానే చాలా కుంగిపోతా ఉన్నాం. ఎందుకు కుంగిపోవాలా? మహాభారతాన్ని రాసింది ఎవరు? వేద వ్యాసుడు. వేద వ్యాసుడు ఎవరు? ఏ కులం చెందినవాడు? మన గంగపుత్ర కులానికి చెందినవాడు. మన వేదవ్యాసుడే మహాభారతాన్ని రాసినప్పుడు, భగవద్గీతను రాసినప్పుడు, ఆ భగవద్గీతను ఈ రోజు అందరూ దేశం అంతా, ప్రపంచం అంతా దాన్ని గౌరవంగా చూస్తున్నారు. కానీ మనం ఎక్కడ గౌరవంగా చూస్తున్నాం? మనం ఎక్కడ చూస్తున్నాం?
మనం ఇంకా దానికి నేనేం చేయలేను, నేను పశువుగానే ఉన్నాను, నేను పక్షిగానే ఉన్నాను అనే భావంతో మనం కుంగిపోతా ఉన్నాం. కాబట్టి ఎప్పుడు కూడా మన భీష్మ పితామహ కూడా మన గంగపుత్రుడే. కాబట్టి మనం ఇలాంటి ధైర్యంతో ఈ పిల్లలు ఏవైతే మనం ఉన్నామో, నేను కూడా ఒక మారుమూల గ్రామానికి నుండి వచ్చిన వాడిని. మా నాన్న కూడా చదువుకోలే, అయినా కూడా జీతం చేస్తూ మమ్మల్ని చదివించడం జరిగింది. కానీ మా నాన్న నేను ఒక్కడిని చదివించలే, ఒక 20 మందిని పిల్లల్ని చదివించుడు. ఆ రోజుల్లో ఎంత గర్వకారణం అసలు. చదువు రాదు, తల్లిదండ్రులు చదువు రాని వాళ్ళు, కానీ వాళ్ళకి 20 మందిని అందరినీ చెప్పి చదువుకొని ఒక డిఆర్డిఏలో IKPCCగా పనిచేస్తున్నా, ఒక 45,000 రూపాయలు జీతం పొందుతున్నా అంటే ఇది గర్వకారణం ఎవరిది? మన తల్లిదండ్రులది. అందుకనే మనం కూడా మన తల్లిదండ్రులు కూడా పిల్లలకి కూడా చదివించి వాళ్ళని ప్రయోజకులుగా చేయడం కోసం ప్రయత్నం చేయాలి. అది మన బాధ్యత. కాబట్టి ఎక్కడ కూడా మనం దిగులు చెందవలసిన అవసరం లేదు, నిరాశ పడాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇలాంటి అవగాహన సదస్సులు మరెన్నో పెట్టుకోవాలని కూడా మనం కోరుకుందాం. ఎందుకంటే రావడానికి చాలా మనకి, ఎందుకంటే ఏం చెప్తారు, ఇలాంటి సమావేశాలు బాగా జరిగినాయి కానీ ఇందులో మనకు వచ్చేది ఏముంది అని ఈ నిరాశతోటే మనం వెనుక ఉండిపోతాం. కానీ మనకు 4 విషయాలు తెలవాలి, మనకు 4 విషయాలు మాట్లాడాలి, మనకు ఉన్నటువంటి సహసహకారాలు జరుగుతాయి, మనకి కింద నుంచి పై వరకు కూడా మన అభివృద్ధి కావాలి అనే ఆలోచన మనకు ఉండాలి. వివిధ యొక్క కుల మతాలు చూస్తే, వివిధ యొక్క రంగాలలో చూస్తే అందరూ ఎదిగిపోతా ఉన్నారు. కానీ మనం ఎందుకు ఎదుగుతలేం? మనం ఇంకా అక్కడ విలేజ్ లోనే, ఆ హోటల్లోనే, ఆ కల్లుబట్టిలోనే, ఆ చెరువులో ఉద్యోగం చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ మనకు ఉన్నాయి, కానీ మనం దానికి ఉపయోగించుకుంటలేం. కాబట్టి అందరికీ చెప్పవలసిన విషయం ఏంటంటే మనం దాన్ని ఉపయోగించుకోవాలి. ఎదుటి వాళ్ళని కూడా మనం కించపరుస్తూ నువ్వు చదువుకుంటే నీకేమొస్తారా, వాడు డిగ్రీ చేసిండు, BEd చేసిండు, వాడికి ఉద్యోగం రావట్లేదు అని వాళ్ళని చాలా వెనుకాడు చిన్న చూపు చూస్తాం. కాబట్టి చూపించవలసిన అవసరం లేదు. వాళ్ళని ధైర్యం ఇవ్వాలా, వాళ్ళని సహకరించాలా, ఇది మనలో ఉండాలి. ఏ దానికైనా మనం ఇతరులను ఎప్పుడైతే సహకరిస్తామో అప్పుడు మనం ఎదుగుతాం. ఎప్పుడైతే ఇతరులను సహకరించామో మనం కూడా అదే విధంగా అయిపోతాం. కాబట్టి ఈ మన పెద్దలు ఎవరైతే మనకు అక్కడి నుంచి రావడం జరిగింది, ఎందుకోసం? మన సమాజం యొక్క ఉన్నతి స్థాయిలో తీసుకుపోవడానికి ప్రయత్నం జరుగుతుంది. దీనికి మనం సహకరించాలా. మన ప్రతి ఒక్కళ్ళు కూడా, మన గ్రామంలో కూడా చాలా పిల్లలు కూడా అన్నారు ఇప్పటివరకు, మాకు చాలా మన గ్రామంలో చూస్తే మనల్ని వెనుక కూస్తారు. కానీ అలాంటి భావం మన దగ్గర ఉండదు, అలాంటి ఆలోచన ఉండదు. చదువుకునే వాళ్ళని చదివించండి, ఉద్యోగాలు పొందుతూ ఉంటారు. కానీ అది ఆలోచన మన దగ్గర రావాలి. ఇంకా ఇలాంటి ధైర్యం అనేది మన అందరిలో కూడా రావాలి, మన పిల్లలు కూడా కల్పించాలి. మనం ఈ వ్యాసనాలు, దురవ్యాసనాలు అలా అందులో నుంచి మనం దూరం కావాలి. మన ముస్లిం సమాజంలో చూస్తే ఎంత ఉంటారు తెలుసా? 90% తాగని వాళ్ళే ఉంటారు. అదే మన సమాజంలో చూస్తే 90% తాగే వాళ్ళు ఉంటారు. అదే వాళ్ళ దగ్గర చూస్తే 10% తాగని వాళ్ళు ఉంటారు. అదే మన సమాజంలో చూస్తే 10% తాగని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే తాగద్దని కాదు, కానీ ఒక లిమిట్, ఒక వాళ్ళకు డిగ్రీ చేసి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కనుక ఉంటే మీరు నా దగ్గరికి రండి, నేను ఒక 20 మందికి ఉపాధి కల్పించగలను మా జాతి బిడ్డలకి అని చెప్తున్నాడు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతాను. వేదికల అలంకరించిన పెద్దలందరికీ మా గురువులకు ధన్యవాదాలు. మన వచ్చిన అన్నదమ్ములందరికీ దండాలు. చెప్పవలసింది ఏంటంటే మన దాంట్లో ఒకరికి ఒకరు సహకారం లేకపోవడం వల్ల మనం వెనకబడుతున్నాం. వేరే ఏం చేస్తారంటే ఒకరికొకరు సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు నాకు ఒక పని తెలుస్తుంది, నేను ఇంకొకరికి చెప్పగలుగుతా. వాళ్ళు ఇన్ని ముంగడపోతే మనం ఒకరికొకరు అడిగేస్తాము. మనం కులం అనే దానికి చిన్న పిల్లలు అంటున్నారు కదా, గంగపుత్ర అంటే అది కాదు. మనం పెద్ద రాజుల్లో వెళ్ళే చరిత్ర ఉంది మనది. గంగపుత్రులు అంటే రాజులతో సమానంగా మనం నడిచిన వాళ్ళ పక్కన పట్టి. కానీ మనం ఏం చేస్తున్నామంటే మన దాంట్లో మనం ఏం చేస్తున్నారంటే ఇద్దరు ముంగడపోతున్నారంటే ఇంకొకరు వెనకాల ఏం చేస్తున్నారంటే సపోర్ట్ చేయాలి. ఒకరికొకరు ముంగడపోతే దాడి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన సార్లు అందరికీ వచ్చి చెప్పడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం సహకరిస్తేనే ఒకరు పైకి పోతాం, ముంగడికి వెళ్తాం, దారి దొరుకుతాం. దారి చెప్పడానికి వచ్చిన సార్. కాబట్టి మనం అందరూ సహకరించాలి. దాన్ని ఏం చేయాలంటే పెద్దలు కూడా పిల్లలకు చెప్పాలి, సహకరించాలి. నాతో అయినా సహకారం నేను ముందుగా నీకు డబ్బులు ఇచ్చమ్మా, వేరే వేరున్నా నేను చేస్తాం. నీకు తెలిసింది ముంగడు అడిగి. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే దేవుడు చేసుకున్నాం. దాంట్లో ఏం చేస్తున్నాడు పిల్లవాడు, నాయన వేరే దేవుడు ఒక జాబ్ చేసి 10,000 వస్తున్నాయి, నేను ఇంటికి ఒక పని చేసి హైదరాబాద్ రూపాయలు ఏం చేస్తున్నాడు,
పంపించేందుకు 4,15,000 వస్తాయి నీకు అంటారు. అట్లా కాదు, సరిగ్గా ముంగడ ఉంటాం. మీరు ఒక పని చేస్తారు, రోజు సహకరించాలి. మన అన్నదమ్ముల అందరం ఏమైతే తప్ప మనం ఎవరి మీద ఎదగలేదు. కాబట్టి మనతో మనం అన్ని మనకు లేని వనరులు అది ఉన్నది, అంతా ఉన్నది. దాన్ని ఏం చేద్దామంటే దాన్ని డెవలప్ చేయండి, ఒకళ్ళు సపోర్ట్ చేయండి. మన దాంట్లో మనకే చేయండి. వేరే చేస్తే వేరే పైకి వస్తున్నారు తప్ప మనం రావట్లేదు. కాబట్టి దాన్ని ముందు పోవడానికి అందరూ సహకారం తీసుకోండి. ఏం తప్ప అంటలేదు, అందరూ మన అన్నదమ్ములు. దీంట్లో ఉన్న వాళ్ళందరూ చిన్నోళ్ళు పెద్దలు అందరూ మన అన్నదమ్ములు తప్ప. ఏదైనా తప్ప అంటే క్షమించండి, తప్ప కానీ అందరూ మంచిగా జరగాల, మంచి మార్గంలో జరగాలని నాకు ఆవేదన. ఆ పిల్లలందరికీ చాలా సంతోషం. మాది మద్దూరుపడ్డ. నేను బీఎస్సీ కంప్లీట్ చేశాను. ప్రస్తుతానికి హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ కంపెనీలో సీనియర్ కంపెనీ ఇంజనీర్ వర్క్ చేస్తున్నాను. అండ్ ఆల్సో టెక్నికల్ అడ్వైజర్ కంపెనీ. ఇప్పుడు నేను జనరేషన్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ప్లస్ బీటెక్ కంప్లీట్ అయ్యి ఎవరైనా సాఫ్ట్వేర్ సైడ్ అవుతారు అనుకున్న వాళ్ళకి ఆయన ట్రైనింగ్ అండ్ మన గంగపుత్ర జాతి కింద ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఏమైనా మీ తల్లిదండ్రులు అన్నను రాజండి. ఇంటి పేరు ఎక్కడ? మద్దూరు విలేజ్. ఓకే రైట్. అందరూ ఆయనకు ఒక్కసారి గట్టిగా క్లాస్ కొట్టండి. మీ నంబర్ ఇవ్వాలి ఇక్కడ దయచేసి. తర్వాత మీ నంబర్ ఇస్తే ఏంటిది అనేది మేము మిమ్మల్ని ఎట్లా యూజ్ చేసుకోవాలని మేము చూద్దాం. సరేనా? రైట్. ఇంకో నువ్వు మాట్లాడతావా తొందరగా? నమస్కారము. నేను 10th క్లాస్ చదివేటప్పుడు మా ఫాదరు డ్రింకింగ్ చేసి అనారోగ్యంగా పడిపోయిన సంది ఇక ఇంట్లో అవుతున్నా. కానీ కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే చదవలేవు నువ్వు అని మనుషుని డిలికేట్ చేస్తారు. వాళ్ళ లక్షణాలు వాళ్ళ విషయాలు ఏంటో తెలుసుకొని వాళ్ళకు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. మరి మన మీద పేరెంట్స్ మన మీద ఉంచిన నమ్మకాన్ని కూడా మనం నిలబెట్టుకోవాలని కోరుతున్నాను. ఈ ఆర్థిక స్థితిగతులు అవన్నీ తర్వాత చెప్పాను ఇక్కడ. ఇది చాలా ఇంపార్టెంట్. దీన్ని సెటిల్ చేసే బాధ్యత ఈ వేదిక తీసుకుంటది. నువ్వు ధైర్యంగా ఉండు. ఓకే రైట్. మీరు లంచ్ తర్వాత ఎవరైనా వెళ్దాం అనుకుంటున్నారా? స్టూడెంట్స్ కానీ ఇక్కడ వచ్చిన విద్యావంతులు ఎవరైనా ఒకసారి చేతులు ఎత్తండి. వినడానికి వచ్చినాం. దయచేసి లంచ్ తర్వాత ఎవ్వరు పోకుండా ఇక్కడనే ఉండండి. లంచ్ తర్వాత ఏదైతే ప్రోగ్రామ్ జరుగుతుందో చాలా వాల్యుబుల్, వెలకట్టలేనిది. గుర్తుపెట్టుకోండి, వెలకట్టలేని ప్రోగ్రామ్ అది. ఇట్లా మనం దంతు అని అనుమానం. అందరికీ నమస్కారం. పెద్దలందరికీ కూడా, అంటే పేరెంట్స్ మనం చెప్పాలి యాక్చువల్గా. అట్లాగే ఈ సభకి అధ్యక్షం వచ్చినటువంటి పెద్దలు శ్రీ సాయన్న గారు, బి సాయన్న గారు, ఎంపీటీసీ వాజెడ్ల గారు, చాలా మంది పెద్దలు ఉన్నారు. కొంచెం సమయాభావంతులు కొన్ని పేర్లే చెప్తాను కాబట్టి అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా నమస్కరించిన అని భావించండి. ఏంటి లేదు, మనకు లంచ్ వెయిట్ చేస్తుంది. ఇంకోటి లేట్ కూడా అయింది సమయం సందర్భంగా. సో ప్రధానంగా ఏంటంటే శ్రీ పూస మల్లేశం గారు, మీ అందరికి బాగా తెలుసు. వారు హైకోర్టు అడ్వకేట్ గారు. బెస్ట్ ఆయన, మన ఆయన తీసుకున్నటువంటి చొరవ. అట్లాగే ఇక్కడ పెద్దలు శ్రీ వెంకన్న గారు, శ్రీ సాయిల్ గారు సార్ ఇక్కడ ఉన్నారు. చాలా చురుగ్గా, వెరీ యాక్టివ్ గా ఉన్నారు. ఆయన పట్ల ఏజ్ లో కూడా ఇట్లాంటి పెద్దలందరూ ఉన్నారు. శ్రీపతి గారు, అట్లాగే డాక్టర్ రమేష్ గారు, ఓ ప్రధానమైనటువంటి ఒక మంచి విద్యావేత్త, డాక్టర్, 10 మందికి సహాయం చేసుకుంటారు వాళ్ళు. సాంబమూర్తి గారు ఏంటంటే అందరు ఎట్లా బాగుండాలి, మంచి లైఫ్ ఎట్లా లీడ్ చేయాలి, క్యారియర్ ఎట్లా గైడెన్స్ ఉండాలి, అది వెల్నెస్ కోచ్ అంటారు ఆయన్ని, లైఫ్ కోచ్ అంటారు. అంటే జీవితం ఎట్లా ఉండాలి, కదా మన యొక్క క్యారియర్ లో మన యొక్క పురోగతులు ఎట్లా ఉండాలా, వాటి మీద సాంబమూర్తి గారు గొప్పగా మాట్లాడుతుంటారు. చాలా సందర్భాలలో కాలేజీలలో, యూనివర్సిటీలలో, ఎంప్లాయీస్ తోని, వర్కర్స్ తోని, అన్ని రంగాల వాళ్ళతో అట్లాంటి వాళ్ళు మనతో ఉన్నారు. మనవాళ్ళే వాళ్ళంతా మీలోకి వచ్చిన వాళ్ళే, మనలోకి వచ్చిన వాళ్ళే కదా. అదొకరు అట్లాంటి పెద్ద ఉన్నారు. భాస్కర్ గారు మీడియా స్పెషలిస్ట్, మా అన్న అరవింద్ గారు ఉన్నారు. సో ఇట్లాగా డాక్టర్ గోపి గారు ప్రిన్సిపల్ అదే కాలేజ్. అట్లాగే మనకు వీళ్ళైతే తర్వాత అరవింద్ అడ్వకేట్ సంగతి చాలా మందికి ఇక్కడ వాళ్ళకి బాగా ఆర్గనైజ్ చేస్తుంటారు. అన్ని విషయాల్లో కూడా మనకు ఇంతకుముందు మీటింగ్స్ బాగా ఆర్గనైజ్ చేశారు.
సత్యనారాయణ గారు, వెంకన్న గారు, ప్రధానంగా మా వెంకన్న గారిని అయితే మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. టీచర్ వెంకన్న గారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గారు. సో అట్లాగే సత్యనారాయణ గారు, ఇంకా ఏంటంటే సంగమేశ్వర్ గారు, సాయిల్ గారు, పోశెట్టి గారు, ఇంకొక డోరి సాయిల్ గారు, నారాయణ గారు, నరసింహులు గారు, ఇంకా పెద్దలందరూ ఉన్నారు. అక్క చెల్లెళ్ళు, పాపలు, మీ అందరూ కూడా, మా ప్రియమైనటువంటి విద్యార్థులందరూ కూడా మనస్ఫూర్తిగా మా యొక్క అభినందనలు. మీ అందరికీ సమావేశం కోసం కేటాయించి విధిగా పనిగా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికీ కూడా, ఈ పెద్దలందరికీ కూడా ప్రధానంగా ఏంటంటే మన పిల్లలు మనం చదువుకోవాల్సినటువంటి ధర్మం మన మీద ఉందనే విషయాన్ని మనము ప్రగాఢంగా నమ్ముతూ ముందుకు తీసుకుపోవాలనేటువంటి ఉద్దేశంతో మీరందరూ వచ్చినందుకు మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను పేరు పేరున నిర్ణయించాను. క్లుప్తంగా ఇంతగా మేము విన్నాము ఏంటంటే, నేను పెద్దలు అడిగాను, ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నటువంటి పెద్దలందరినీ కూడా, ఈ సమావేశంలో ఉన్నటువంటి అధ్యక్షుల వారిని కూడా మిగతా వాళ్ళు అడిగాను. మన పిల్లలు వచ్చారు ఇక్కడికి, మన పిల్లలకు ఉన్నటువంటి సమస్యల్ని మనం ముందుగా తెలుసుకున్నాము. ఆ సమస్యలను మనం ఏమన్నా వారికి ఏ విధంగా వాళ్ళకి తోడ్పాటు అయిన విషయం, అంటే రూట్స్ నుంచి మీకున్న సమస్యలను గుర్తించుకొని మీ సమస్యల గురించి మాట్లాడాలన్నటువంటి ఉద్దేశం. కానీ మేము ఏదో దూరం నుంచి వచ్చినాం, ఏదో మాకంటే హైఫై అంటారు కదా, ఏదో పైన వచ్చి గాలిలో తేలిపోతుంటారు కదా, అట్లా వస్తే మనకేం ఫలితం లేదు. ఇంకోటి ఏంటంటే, మీరు ఒక 1 hour 2 hours 3 hours ఈ రోజు సమయం కేటాయిస్తే, ఎవరైనా ఎక్కడ పోయినా కూడా ఈ 3 hours టైంని, ఈ 3 గంటల సమయాన్ని, 4 గంటల సమయాన్ని కేటాయిస్తే దీని వల్ల నాకు ఒరిగిందేమిటి, నాకు వచ్చిందేమిటి అనేటువంటి ప్రశ్న అందరికీ ఉంటుంది. నాకు ఉంటుంది, మీకు ఉండాలి కూడా. మన సమయాన్ని మనం వేస్ట్ చేసుకోకూడదు కదా. ఎవ్రీ మినిట్ ఒక 10 నిమిషాలు నా దగ్గరికి పోయేటంటే, ఈ సార్తో కలిసి పలానా పనికి పోయినాను, పలానా పని అయ్యింది, దీనివల్ల పోయినాను, దాని లాభం నష్టం ఏదో ఉంది కదా, అది ఆ సెంటిమెంట్ ఉండాలి. అందువల్ల నేను కోరేది ఏంటంటే, ఈ సమావేశం యొక్క తదనంతరము దీంట్లో నుంచి మనకి ఏంటంటే టేక్ అవే, దీంట్లో మనం ఏం తీసుకొని పోతాం, దీంట్లోంచి మనకి ఏం లాభం వస్తుంది, ఏదో కొంత లాభం జరగాలి. అనుకున్నంత ఆశించినంత కాకుండా కూడా కొంతమంది వచ్చి ఉంటారు మీలో, వీళ్ళు వస్తే మీరు మాకు ఉద్యోగం ఇస్తారు కావచ్చు, లేదంటే మాకు ఎక్కడన్నా అడ్మిషన్ ఇప్పిస్తారు కావచ్చు, స్కాలర్షిప్ ఇస్తారు కావచ్చు, ఇదైనటువంటి ఆశలతోని మీరు వచ్చి ఉంటారు. తప్పేం లేదు, ఆశ ఉండొచ్చు. అయితే ఇక్కడ మనకు ఆ ఆశయానికి అనుగుణంగా ఎంతో కొంత ఇక్కడ పని జరగాల్సిన అవసరం ఉంది, అది ఇంపార్టెంట్. సో ఇక్కడ ఎవరు వచ్చి గంట మాట్లాడిపోయేది, మేము పంతులం, టీచర్స్. సరే, యూనివర్సిటీలో పెద్దవాళ్ళ పంతులు, చిన్న పంతులు, అది అంటే అర్థం ఏంటంటే నేను టీచర్స్, లైక్ మీ వెంకన్న కాంతి వాళ్ళ. సో దీంట్లో ప్రధానంగా నా ఉద్దేశం ఏంటంటే, మీ ముందుకు రావాల్సిన ఉద్దేశం ఏముండిందంటే, మా పిల్లలు, మన పిల్లలు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పిల్లలు, ఈ గోదావరి బెల్ట్ లో ఉన్నటువంటి పిల్లలు, ప్రధానంగా మత్స్యకారుల పిల్లలు విద్యలో వెనుకబాటులో ఉన్నారు. విద్య వెనుకబాటు అందరికీ తెలిసిందే కదా. సో నేనెందుకు ఇక్కడ మీ ముందుకు వచ్చినానట్టయితే, విద్యను మనము ఏ విధంగా ముందుకు తీసుకెళ్తే, విద్య మీద మనం ఎట్లా ఫోకస్ చేస్తే, దృష్టి సారిస్తే మనము సమాజంలో గౌరవప్రదమైనటువంటి ఒక ఉన్నటువంటి ఒకసారి ఇక్కడ ఫిషరీస్ ఆఫీసర్ గారు ఉన్నారు, ఇక్కడ తిరుపతి మన శ్రీపతి గారు ఉన్నారు కదా. సో ఇది నా డిగ్నిఫైడ్ ఆఫీసర్ కదా. అండ్ వారి దగ్గరికి మనం అందరం సమస్యల కోసం పోతాం, సార్ని కలుస్తాం, సార్ నమస్కారం సార్ అంటాం మనం కదా. అంటే వారిని మనం గౌరవప్రదంగా చూస్తున్నాము. ప్రధాన కారణం ఏంటంటే, వారు ఒక ఉన్నటువంటి ఒక అధికారంలో ఒక సీట్ లో కూర్చున్నారు, వారు నలుగురు సాయం చేయగలిగినటువంటి సీట్ లో కూర్చున్నారు. మనం వెళ్ళి గౌరవప్రదంగా వారిని పలకరిస్తాం, నమస్కరిస్తాం, పని తీసుకొని వస్తాం కదా. ఆ స్టేజ్ మీరు రావాలి, అంతకన్నా ఉన్నటువంటి స్టేజ్ రావాలి. మా అభిలాష ఏంటన్నట్టయితే, దీంట్లో ఒక్కొక్కది ఏదో ఒక మాట ఉంది, నేను చెప్తాను, కొంత తర్వాత తెలుగులో చెప్తాను. ఏంటంటే, ఎవ్రీ లైఫ్ అండ్ ఎవ్రీ సోల్ ఇస్ డివైన్ అన్నారు. అంటే ఏంటంటే, ప్రతి మనిషి ఆత్మలో ఒక అది ఉంటుంది అన్నమాట. ఏంటి, ఒక విద్యుత్ ఉంది, ఒక గొప్పతనం ఉంది, నీలో ఉంది, నాలో ఉంది, మీలో ఉంది, అందరిలో ఉంది, ప్రతి ఒక్కరిలో ఉంది. అది ఏంటిదో మనమే గుర్తించలేకపోతున్నాం. అది గుర్తించినాడు ప్రతి ఒక్కరు కూడా మహానుభావులు అవుతారు అనమాట. సో అందువల్ల ఏంటంటే, ప్రతి ఒక్కరిలో కూడా ప్రతి ఒక్కరు ఎదిగి బాగుపడి గొప్పగా బతకడానికి, గొప్పగా జీవించడానికి, గొప్పగా ఇంకోటి ఏంటంటే 10 మందిలో మిమ్మల్ని అందరూ అభిమానించేటటువంటి సత్వ శక్తి మీలో దాగి ఉన్నది, దాన్ని పదులు పెట్టుకోవాలి. సో నేను ఇక్కడ మీ ముందు చెప్పాల్సిన విషయం అదే అనుకున్నాను. ఇక్కడ ఏంటంటే, విద్య అనేటువంటిది అది ఏంటంటే, మన అందరం కూడా అంటే నేను చెప్పేది అంటే, అందరిలో తెలివైనటువంటి చురుకైనటువంటి బ్రెయిన్స్ ఉన్నటువంటి
మేధస్సు ఉన్నటువంటి వ్యక్తులమే అందరం కూడా. ముఖ్యంగా చేపలు తింటూ బాగా వాళ్ళ మేధస్సు బాగుంటుందని స్టడీస్ చెప్తుండే, నేను చెప్పడం కాదు. మనం చేపలు పడతాము, వేరే వాళ్ళకి తినిపిస్తాం కదా. బెంగాలీస్ ఏమంటారంటే ఈ దేశంలో అత్యున్నతమైనటువంటి మేధావంతులు ఉన్నటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే బెంగాలీస్ అని చెప్పుకుంటారు. ఎందుకంటే చెప్పుకుంటారు కారణం ఏంటంటే వాళ్ళు చేపలు ప్రధానంగా తినేటువంటిది అనమాట. సో అందువల్ల చేపలు తినేటువంటి వాళ్ళ యొక్క బ్రెయిన్ చురుగ్గా ఉంటది. అట్లా చేపలు తినేటువంటి వాళ్ళు ఆరోగ్యవంతంగా ఉంటారు. ఆరోగ్యవంతమైనటువంటి వ్యక్తే చదువుగలుగుతాడు, ఆరోగ్యవంతమైన వ్యక్తే పని చేయగలుగుతాడు, ఆరోగ్యవంతమైన మంచిదే ముందుకు పోగలుగుతాడు. అనారోగ్యవంతుడు ఎట్టబోతూ పోలేవు కదా. సో అందువల్ల మనకు చాలా చాలా ఉన్నాయి, మనం నేను మాట్లాడదలుచుకోలేదు ఎక్కువగా. సో దీంట్లో నేను మీకు ఎందుకంటే ఈ చాలా విషయాలు మీకు చెప్తే బోర్ అవుతుందని చెప్పి నేను కొన్ని విషయాలతో మీతో మాట్లాడతాను. కానీ ఏంటంటే ఏంటంటే మీలో మీకు నమ్మకం ఉండాలి, నేను ఈ పని చేయగలను, నేను దీన్ని సాధించగలను. అది మోస్ట్ ఇంపార్టెంట్. మన వాళ్ళు అంటారు తెలుగులో చాలా మంది మాట్లాడుతుంటారు కదా, మా తెలంగాణ భాషలో ఈ మాండలికాల్లో ప్రాంతాల్లో కూడా ఏ అంశం కావుతా సాబ్ ఏ నై అవుతా సాబ్ తెలుసు కదా, ఏ మనతోనే అవుతుంది సార్, ఇది చాలా కష్టం అవుతుంది, చాలా గడ్డమైన సమస్య, చాలా కష్టం, ఏ అంశం అవుతుంది సార్. నేనైతే అప్పుడే పనిచేసి సార్ చదువు ఏం చదువు సార్, అది చదువు మనతోనే అవుతుంది సార్. మరి మీ ఎవరితో అయితే ఇది కాకపోతే వాళ్ళకేమిటి నీకు ఏంటేంటిది. అందువల్ల అట్లాంటి ఈ అపనమ్మకాలు మూఢనమ్మకాలు మీ మీద మీకే నమ్మకం లేకుండా ఉంటే మాత్రం మనం ఎన్నడూ కూడా ముందుకు పోలేము. సో ఎందుకంటే ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు నమ్మండి, నీలో శక్తి ఉంది, నువ్వు చదవండి, చదువుకుంటే నువ్వు ముందుకు పోతావు. అందుకేంటంటే చదువు అన్నటువంటిది ఏంటంటే ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతల్ని, సమాజంలో ఉన్నటువంటి పావర్టీని, అంటే ఏంటిది పావర్టీ అంటే పేదరికాన్ని తొలగించడం, ఇలాంటివన్నీ కాకుండా సమాజంలో గౌరవం పట్ల స్థాయి ఇవ్వాలంటే నువ్వు చదువుకుంటేనే వస్తుంది. అంతకంటే నీకు చదువు అటువంటి ప్రధాన విషయం చెప్పాలనుకుంటూ వచ్చాను. సో విద్య అనేటువంటి దాన్ని ఏంటంటే ఇప్పుడు అందరు అనుకుంటారు నువ్వు చాలా శక్తివంతుని అని అంటారు. శక్తివంతులు అంటే బాగా లావు ఉండి, ఇంత పెద్ద హైట్ ఉండి చూస్తే నువ్వు మొత్తం వరల్డ్ బిజినెస్ రూల్ చేయగలుగుతావు. కూర్చో ఇంట్లో కూర్చొని ముట్టి సలహాతోని అన్నమాట. సో అందుకేంటంటే ది ఇంటలెక్చువల్ బ్రెయిన్స్ అంటారు దాన్ని. అంటే మనసులో నీకున్నటువంటి ఏదైతే ఇంటలెక్చువల్ నిజం ఉందో, నీలో ఉన్నటువంటి గొప్పతనం ఉందో దాంతోనే నువ్వు ప్రపంచాన్ని నడపగలుగుతావు. కానీ డబ్బులు మూడు గంటలు కూర్చుంటే అవి ఉంటాయి పోతాయి, ఓసారి బిజినెస్ వస్తాయి పోతాయి. సో డబ్బుల్లోడు గొప్పోడు కాదు, అట్లాగే ఫిజికల్ గా గవర్నోడు గొప్పోడు కాదు. ఎవరయ్యా గొప్పోడు అంటే మేము బాగా నమ్మేటువంటిది, బహుశా మీరు కూడా నమ్మాల్సి వస్తుంది. విద్య బాగా ఉన్నోడు, తెలివి కల్లవాడు, విద్య నేర్చుకొని ఆ విద్యను సరైనటువంటి దారిలో పెట్టి ఒక మంచి ఆలోచన ఇచ్చగలటువంటి వాడు ఇన్నోవేటివ్ బ్రెయిన్స్ అంటారు. అంటే ఒక కొత్తగా ఆలోచించి కొత్త చెప్పేటువంటి వాళ్ళు ఆర్థికానికి బాగా, దేశానికి కానీ మీకు కానీ బాగా పురోగమిస్తారు చెప్తూ. తర్వాత ఇంకోటి ఏంటంటే మనము ఎందుకు చదువుతున్నాము ఏంటిది ఏంటంటే ఇప్పుడు మనకు అభిలాష ఉండాలి. ఏమిటిది, నేను ఒక డాక్టర్ని కావాలి, చాలా పెద్ద డాక్టర్ అయ్యాడు, 10 మందిలో గౌరవప్రదంగా సేవ చేసుకుంటూ గౌరవాన్ని సంపాదిస్తున్నాడు. ఐ వాంట్ టు బికమ్ ఏ డాక్టర్, నేను ఒక డాక్టర్ని కావాలి, నేను ఒక పోలీస్ ఆఫీసర్ కావాలి, నేను ఇది కావాలి, నేను ఇంజనీర్ కావాలి. ఇది అనేటువంటి స్థితిలో మనసులో అభిలాష పటిష్టంగా ఉండాలి, పదిలంగా ఉండాలి, ప్రతి నిత్యం మీ ముందు కదలాడుతూ ఉండాలి, కనబడుతుండాలి స్క్రీన్ మీద. యూ పేస్ట్ ఏ స్లిప్ ఆన్ యువర్ రూమ్, మీ ఇంట్లో ఒక చిన్న కాగితం రాసి పెట్టుకోండి, టుమారో ఐ విల్ బి ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, టుమారో. వెంటనే ఒక క్షణంలో దానికి ఏదో డాక్టర్ గారు మనకి ఏదో సమస్య రాగానే ఒక ఇంజక్షన్ కొడితే అది సాల్వ్ అయ్యే సమస్య కాదు. ఇట్స్ కొంచెం ప్రొలాంగ్, చాలా సమయం తీసుకున్నటువంటిది. దానికి మనం అందరం కలిసి పనిచేద్దాము. మా దగ్గర మేము చాలా గ్రూప్స్ ఉన్నాయి. ఏంటంటే వాట్సాప్ గ్రూప్స్ లలో మీరందరికీ మేము మధ్యాహ్నం చెప్తారు మా మలేషియన్ గారు. సో ఆ గ్రూపులలో ఏంటంటే ఎక్కడెక్కడ 8వ క్లాస్ చదివిన వాళ్ళకు ఉద్యోగాలు ఉన్నాయి, మేము వేస్తున్నాం. దాంట్లో మీరు చూస్తున్నారు లేదు, మా గ్రూప్ లో 10వ క్లాస్ చదువుకున్న వాళ్ళు ఏ కోర్స్ చేయొచ్చు, వాళ్ళకున్న ఉద్యోగాలు ఏంటి, ఎక్కడెక్కడ ఏ ఉద్యోగాలు వస్తున్నాయి, ఆ ఉద్యోగాలు అన్ని వేస్తున్నాం. ఎడ్యుకేషన్ లో పోవాలంటే ఎక్కడెక్కడ పోవాలి, ఏ స్కూళ్లలో, ఏ కాలేజీలలో, ఎక్కడ ఇంజనీరింగ్ వాళ్ళ, మెడికల్ వాళ్ళ, దీనికి వాళ్ళకి సమాచారం అంతా కూడా ఇస్తున్నాం. మేము అవసరమైతే మేము చాలా సందర్భాలలో అంటే మేము అందరం కలిసి కానీ లేదంటే వర్చువల్ గా మేము ఏంటంటే కూడా మీటింగ్స్ పెడుతున్నాం అన్నమాట. వర్చువల్ గా అంటే మీకు మొబైల్లో కానీ మీ కంప్యూటర్లో కానీ చూస్తున్నట్టుగా త్రూ ఇంటర్నెట్ వర్చువల్ మీటింగ్స్ పెడుతున్నాం. ఇవన్నీ ఏంటంటే మీకు ఒక అవగాహన ఇవ్వడానికి,
ఇప్పుడు నేను చదువుకున్న డిగ్రీ అయిపోయింది కానీ నేను ఎక్కడ పోలేదు, నేను ఇక్కడే ఉండిపోయినా. మిగతా వాళ్ళందరూ సార్ చెప్పారు, మిగతా వాళ్ళందరూ పెద్ద పెద్ద ఉద్యోగాలు వెళ్ళిపోయారు, వాళ్ళు నాతో చదువుకున్న వాళ్ళే వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. నేను పోలేకపోయినా, నాకు ఎవరు ఏం గైడెన్స్ చెప్పలేదు, అందువల్ల నేను వెనకబడిపోయినా అన్నారు. ఈ గైడెన్స్ మాత్రం మేము మా ఫోరం ద్వారా ఎడ్యుకేటర్స్ ఉన్నాము, మేము అందరికీ గైడెన్స్ ఇస్తాము. ఇంకా మాకున్న ఆలోచనలు ఉన్నాయి, ఇవన్నీ నేను చేయబోతున్నాను. సో ఇంకా ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ప్రధానంగా మీరు ఏంటంటే మీకు మా సామూహిక చెప్తారు తర్వాత మధ్యాహ్నం పూట ఆఫ్టర్ లంచ్ మనం ఉందాం కొద్దిసేపు. మధ్యాహ్నం పూట అందరు దయచేసి ఎవరు వెళ్ళకండి, మంచి మంచి భక్తులు మంచి మంచి సమాచారం మీకు అందిస్తారు వీళ్ళు. సో మనకేంటంటే టైం మేనేజ్మెంట్ కావాలి. నేను మా ఫాదర్ చేసేటువంటి మా నాన్నగారు చేసేటువంటి ఈ వృత్తిలో మా నాన్నగారికి సాయం చేస్తాను, మా కుటుంబం గడవాలి కదా, చేస్తాను, తప్పనిసరి చేయాల్సిందే. అయినప్పటికీ నాకు ఈ పని ఆ పని ఇంటి పనులు ఇంకో ఏదో కొన్ని పనులు కూడా ఉన్నాయి, అది చూసుకుంటున్నాను. వాటితో పాటుగా చదువు కోసము కనీసం ఒక 2-3 గంటలు మీ టైం మీరే డిసైడ్ చేసుకోండి. దిస్ ఈజ్ మై స్టడీ టైం, ఇది నేను చదువుకోవాల్సిన సమయం అని ఒక నిర్ధారించుకొని పెట్టుకోండి. మీరుండే రూమ్ దగ్గర, మీ పడుకునే బెడ్ దగ్గర అక్కడ కూడా మీ బెంచ్ పళ్ళలో ఆటో ఏదో ఉంటుంది కదా మీ దగ్గర, అక్కడ చిన్నగా అతికించుకోండి గోడ మీద. నేనేంటంటే నా షెడ్యూల్ ఇది, నేను ప్రతినిత్యం చేయబోయే పని ఇది, దీన్ని నేను పాటిస్తాను నియమంగా పెట్టుకున్నట్టయితే మీ సమయాన్ని మీరు విజ్ఞతతో వినియోగించుకోవాలంటున్నాం. అంటే ఆలోచించి దేనికి సమయం అన్ని పనులు చేయాలి, ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి కదా, మనకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. మన పేరెంట్స్ హెల్ప్ చేయాలి, అన్నం పెడుతున్నా కాబట్టి వాళ్ళకు కూడా సహాయంగా ఉండాలి కదా. నేను చదువుకుంటున్నా కాబట్టి నేను మీ దగ్గర రాను, నన్ను పిలవకండి, అది తప్పు కదా. మనం సభ్యతగా ఉండాలి, సంస్కారవంతంగా ఉండాలి, ఇంటికి సహాయం చేస్తూ ఉండాలి. అయినప్పటికీ ఒక 2-3 hours ఎవ్రీడే అంటే నేను 10 గంటలు చదవాలంటున్నాను. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ టు మీరు 10 గంటలు చదవండి రోజు, అయితే మీరు గొప్ప వాళ్ళు అయితే చెప్పట్లేదు. 2-3 గంటలు కేటాయించుకోండి, నియమంగా పెట్టుకోండి, షెడ్యూల్ గా పెట్టుకోండి. ఈ టైం నాకు చదువుకోవడానికి రివ్యూ చేసుకోండి. ఇవాళ ఏం చేస్తావు రాసి పెట్టుకో నోట్బుక్ మీద, ఇంతవరకు అయింది నాది, ఇది నేను జరగలేదు, ఇది చేయాల్సి ఉండింది, ఇది మిగిలిపోయింది, ఇది నేను రివ్యూ చేసుకోవాలి, ఇది నేను రివిజన్ చేసుకోవాలి కూడా అని పెట్టుకోండి. మీరు తప్పనిసరిగా మీరు ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత ఇంకా ఏంటంటే మీరు ఎక్కడున్నా కూడా, నేను కూడా ఏంటంటే చాలా ఒడిదుడుకల మధ్య మేము బయటకు వచ్చినాము. నేను కూడా మొట్టమొదట ఎయిర్ ఫోర్స్ నుంచి ఫస్ట్ ఎయిర్మెన్, అక్కడ నుంచి జడ్పీ స్కూల్ టీచర్, ఇట్లా చాలా చేస్తాం మేము. అంటే మేము ఒక డైరెక్ట్ గా యూనివర్సిటీలో ప్రొఫెసర్ని కాలే కదా. సో మధ్యలో మా కూడా చాలా మదిలింది, చాలా చేసుకుంటూ ఎవరో వాళ్ళు చూసి అనిపించింది, ఈ అక్కను చూస్తే నాకు అనిపించింది అక్క ఎదిగింది కాబట్టి నేను కూడా ఎదగలేనా అని కొంచెం అట్లా మేము బయటకు వచ్చినాము. సో మా కాలం అలా గడిచిపోయింది. ఇవాళ మీకు గైడెన్స్ దొరుకుతుంది, మీకు టెక్నాలజీ మీ ముందు ఉంది, మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి, మీకు సమాచారం ఇచ్చే వాళ్ళు ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే మీరు మీ గమ్యం మీరు నిర్ణయించుకోండి. దిస్ ఈజ్ మై గోల్. మీ గమ్యాన్ని మీరు పదిలంగా మీ మనసులో పెట్టుకోండి, ఆ దిశగా పనిచేయండి. అది చాలా ఇంపార్టెంట్. విద్యతోని మనం చాలా సమస్యలను మనం చేయొచ్చు. వీటన్నిటితో పాటుగా మన మూలాల్ని, మన ఆరిజిన్స్ అంటాం. ఎక్కడి నుంచి వచ్చిన మనం ఇక ఈ పేద కుటుంబం, ఈ గుడిసెలోంచి వచ్చాం. గుడిసెలోంచి భవంతిలోకి చేరేంత వరకు నా గమ్యం కదా. గుడిసెల్లోంచి వచ్చాము. ఇగో ఈ పెంకుటిల్లు నాది చూస్తూ వస్తున్నప్పుడు పెంకుటిల్లు నాది, పెంకుటిల్లే, అర్థమైందా? సో పెంకుటింట్లోంచి మనము మంచి ఉన్నతమైనటువంటి భవనాలకి, ఉన్నతమైనటువంటి ఆశాలకి పోగలిగేటువంటి సామర్థ్యం మనలో ఉంది. కాబట్టి ఈ వచ్చి మనకు ఏమో చేస్తారు అది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేద్దాము, అప్పటిదాకా ఆగుదామని కాకుండా మీ స్వయం కృషి మీద, మీ ఆలోచనల మీద ముందుకెళ్ళండి. తప్పనిసరిగా మీరు ఏంటంటే బాగా మీ పదవిలో రాణిస్తారు, బాగుపడతారు. సో అదో కాకుండా ఇంకోటి ఏంటంటే నేను మీకు ఇంకా ప్రధానంగా చాలా నేను చెప్పాలనుకున్నాను. మీరు ఇక్కడ ఏంటంటే చూడే కంటిన్యూ కొంచెం ఒక 5-10 minutes చెప్పరా? ఒక 5-10 minutes తీసుకుంటానండి, ట్రై చేసి. నేను ఏదో మా పంతుల్లో కూడా ఏదో ప్రాబ్లం ఉంటుంది, చాలాసేపు మాట్లాడాలి ఉంటుంది కదా. అది కాదు అంటే ఒకటి ఉంటుంది. సరే, మన మనసులో ఉన్న ఆలోచనని నలుగురితో షేర్ చేసుకోవాలంటే, పంచుకోవాలన్నటువంటి అభిప్రాయం ఎప్పటికి ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే సో మనది ఒక గౌరవప్రదమైనటువంటి వృత్తి, నీచ వృత్తి కాదు. మనది చాలా గౌరవప్రదమైనటువంటి. మనము ప్రజలకి పౌష్టికాహారాన్ని అందిస్తున్నాము. మనము ఎవరి దగ్గర దేయ్య నడుకోవట్లే, కష్టపడి
నదులలో, చెరువులలోనో, పడవల మీదనో మనం ఊరికలు పోయి చేపలు తెచ్చి కృషి చేసి మనం తింటున్నాం, 10 మందికి తినిపిస్తున్నాం. గొప్పదే కదా. సో అందువల్ల ఇది మనం అదే అంటున్నాం. మా అమ్మ నాన్నలు గోదావరి గట్టి మీదనో, చెరువుల మీదనో, నదుల మీదనో, పడవల మీదనో, వీటి మీద వాటి మీద పని చేస్తూ ఉన్నారు కాబట్టి మేము చిన్నోళ్ళము, మాది వృత్తి మంచిది కాదు అని కాదు. సో మనం కష్టపడి సంపాదిస్తున్నాం, కష్టపడి తింటున్నాం కాబట్టి నిజాయితీగా ఉన్నాం మనం కదా. సో అది చాలా ఇంపార్టెంట్. చాలా మంది చదువుకోవడానికి కానీ ఇంకా వేరే వాటికి కానీ అవకాశం రావట్లేదు కానీ, లేదంటే ప్రభుత్వ కార్యాలయాలు కానీ మనం పోతున్నాం కానీ ఆ కార్యాలయం మెట్లెక్కి ఆఫీసులో కూర్చునే అవకాశం మాకు రావట్లేదు అన్నటువంటిది కానీ ఇట్లాంటివన్నీ చాలా సందర్భాలు చూస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు అట్లా కాదు. మీరు చదువుకుంటే మీరే ఆఫీసర్లు అవుతారు కదా. చదువు అనేది మన దారిద్ర్యాన్ని చెరిపివేసేటువంటి ఒక ఉత్తమమైనటువంటి ఒక ఆయుధం. చదువు మన ఇందాకన్నారు మేము పేదరికంలో ఉన్నారు. ఎవరు మాట్లాడినా 5-6 పిల్లలు మాట్లాడారు, సార్ నా ఎకనామిక్ కండిషన్ బాగలేదు, నేను పావర్టీలో ఉన్నాను, మా ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇదన్నింటి కారణం ఏంటిదన్నట్టయితే మీరు కనుక విద్యలో మంచుకున్నట్టయితే మీరు ఉన్నతులవుతారు, మీ తల్లిదండ్రులు గౌరవప్రదంగా ఉంటారు, సంతోషపడతారు, మీ జాతి గౌరవపడతారు మిమ్మల్ని చూసి కదా. మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ అయింది అనుకోండి, ఒక ప్రొఫెసర్ అయింది, ఒక సైంటిస్ట్ అయింది అనుకోండి, మీరే కాదు మీ కుటుంబం బాగుపడుతుంది. ఈ చుట్టుపక్కల మనకు వీళ్ళంతా బెస్ట్ వాళ్ళయా బాబా మంచిగా ఇట్లా ఉంది అట్లా ఉందని చెప్తారు. సో అందువల్ల ఏంటంటే మీ ఒక్కరు బాగుపడితే మీ వల్ల మీ కుటుంబం, మీ వల్ల మీ జాతి కూడా గర్వించేటట్టు ఉంటుంది. కాబట్టి ఆ దిశగా మనం ఆలోచించాలి. నేను కష్టపడాలి, నా జాతిని గర్వపడి నేను కూడా గొప్పగా ఎదగలగాలి, నేను బయట సమాజంలో వెళ్తే నన్ను గుర్తించగలగాలి 10 మంది అనేటువంటి ఫీలింగ్ మనకు అది రావాలి. అట్లాంటివి మన మైండ్లో పెట్టుకోండి మీరు. తర్వాత ఇంకోటి ఏంటంటే మీరు చదవడం వల్ల మీకు ఇంకేమిటి మంచి ఉద్యోగాలు వస్తాయి, దానివల్ల మీకు ఏమొస్తుంది గౌరవం వస్తుంది. సో దానివల్ల మీకు ఏమొస్తుంది ఆదాయం వస్తుంది. సో ఎన్ని కాన్సిక్వెన్షియల్ బెనిఫిట్స్ అంటే ఒక దాంతో చదువుకుంటే ఉద్యోగం వస్తుంది, ఉద్యోగం వస్తే గౌరవంతో పాటుగా నీకు ఆదాయం వస్తుంది, ఆదాయం అధికారం వస్తుంది, అన్ని వస్తాయి కదా. మరి ఈ సమస్య తెలిసినప్పుడు చాలా చిన్నవాళ్ళని మేము 10 మందిని దగ్గరికి వెళ్ళి మీ సహాయ సహకారాలు తీసుకొని మేము ఉన్నటువంటి ఈ ప్రణాళికల్ని మేము తీసుకెళ్ళాలనుకుంటున్నాం. మీలో కొందరికి వచ్చి ఏంటంటే మాకు ఒక హాస్టల్ అంటూ బిల్డప్ చేసి పెడితే మమ్మల్ని వస్తే మేము వస్తాం అది అని ఆ దిశగా మేము వర్క్ చేస్తూనే ఉన్నాము. కాకపోతే మాకు ఉన్నటువంటి సపోర్ట్ మెకానిజం అది సరిపోవట్లేదు, ఇంకా వస్తుంది. అంటే దానికి మాలో కూడా ఏదో లోపం ఉంది కాబట్టి రాలేదు, మేము ప్రయత్నం చేస్తూనే ఉన్నాము. ఇది ఇవాళ ఇట్లా బిగిన్ చేసినాం. మేము ఈ ఫోరం బిగిన్ చేసి కూడా గంగపుత్ర విద్యావంతుల వేదిక స్టార్ట్ చేసి కూడా ఒక 1.5 year కూడా 1 year అయిపోయింది. అందుకని పూస మల్లేశం గారు వారు బాగా లీడ్ తీసుకొని ముందుకెళ్తే వారితో పాటు నేను కూడా తిరుగుతూ వస్తున్నాను. సో అందువల్ల ఏంటంటే మనం చేద్దాం. మీ సమస్యలు నేను రాసి పెట్టుకున్నాను కాగితం మీద కదా. ఇవన్నీ అంటే మాకు తెలియని విషయం కాదు, కానీ మేము ఇంకా తెలుసుకున్నాం మేము ఇచ్చినట్టు ఉద్దేశం మాకు ఉండింది. అట్లాగే ఇంకోటి ఏంటంటే మత్స్యకారులకు చదువు అవసరమా నేను క్వశ్చన్ వేసుకున్నా. ఇక్కడ ఇంకా చేపలు పట్టుకుంటే వాళ్ళకి ఎందుగా ఇవన్నీ మా దగ్గర మాట్లాడు. ఇది లోకల్ లాంగ్వేజ్, లోకల్ చేపలు పట్టుకుని నీకు ఉద్యోగం, నీకు చదువు 50 ఏళ్ళు చదువుకుంటావా, చదువుకొని ఉద్యోగం ఎవరికైనా ఉద్యోగం నీకు అని మనల్ని పక్కనే ఇట్లా కింది పూస్తారు అన్నమాట. నేను చెప్పారు కదా ఇందాక, మేము వెళ్తా ఉంటే మా వాళ్ళు పూస్తున్నారు మాకు తెలిసే విషయం. సో అది మత్స్యకారులని కాదు, మనం ఒక పౌరుడివి, నాకు ఈ శక్తి ఉంది, నా శక్తిని నేను సద్వినియోగం చేసుకొని ఐ కెన్ గ్రో టు ఎనీ ఎక్స్టెంట్, ఏ లెవెల్కైనా కూడా నేను ఎదగలను అనేటువంటి దాన్ని ఉండాలి. కానీ ఎవరో ఒకరు మనకు అడ్డువాడికి ఇదేం చేస్తావు కదా, ఇవి అయ్యపోయినా పోయేపోయినా ఇట్లా అని ఈ పెసిమిస్టిక్ యాటిట్యూడ్ అంటారు దీన్ని. అంటే ఏంటంటే ముందుకు పోయే విషయం కాదు, వెనక్కి లాగే ఉంటుంది. దాని మీద మీరు దయచేసి అట్లా ఉండద్దు. ఎప్పుడు కూడా మనం ఆప్టిమిస్టిక్ గా ఉండాలి, ఆశావాది. ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది, ఆశ ఉండాలి మనలో. నేను ఇది కావాలి, ఇది అవుతాను అనేటువంటి అట్లాంటి ఆశ పెట్టుకొని మనం ముందుకు వచ్చే అవసరం ఉంది. సో తర్వాత చదువు మన పిల్లల్ని చెరువు నుంచి విశ్వవిద్యాలయం దాకా లాక్కెళ్తుంది. నువ్వు చదువుకుంటే నీ ప్రైమరీ స్కూల్ నుంచి, అప్పర్ ప్రైమరీ స్కూల్ నుంచి, అవి స్కూల్ టీచర్ అర్థమైందా, నేను జిల్లా స్కూల్ టీచర్ మొదట్లో. సో స్కూల్ నుంచి నిన్ను లాక్కొని యూనివర్సిటీ తీసుకెళ్తుంది, ఐఐటి తీసుకెళ్తుంది, అక్కడ నేను ఒక ఉన్నటువంటి పొజిషన్ కూర్చోబెడుతుంది. ఇట్లా ఉంటే మనం పోలేం. మనకు ఒక మార్గం వేసుకోవాలి. నేను స్కూల్లో చదువుకోవాలి, కష్టపడి అక్కడి నుంచి యూనివర్సిటీ పోవాలి, ఐఐటీలో పోవాలి, ఐఐఎంలో పోవాలి, ఇంకే పోవాలి, యూనివర్సిటీ సైన్స్ పోవాలి, ఇక్కడ అది ఆ పర్టికులర్ తపన, ఇంటర్నల్ బర్నింగ్ అంటాం దాన్ని. మనం లోపల మండుతుండాలి. మనకు మంచిగా అన్నం తిని మంచిగా పడుకుంటే పండది నీకు బీలోనే బాగుంటుంది. వాసన చెప్పాలంటే ఆ మండుతుంటే లోపల నేను తిరగాలి.
నాకు అన్నం లేదు, ఎదగాలి. సో అందువల్ల ఏంటంటే ఆ మంట అనేటువంటి మన కడుపులో ఉండాలి. సో ఇది మనం చేస్తూ ముందుకెళ్తే మనం పైకి వెళ్ళగలుగుతాము. మనం ఏదైనా పెట్టుకున్న ఆశయాన్ని మనం తప్పనిసరిగా. ఇంకొక విషయం చెప్పాలి కదా, మనలో చాలా ఒకటి ఏంటంటే ఈ వెనుకబడినటువంటి ప్రాంతాల్లో ఎస్పెషల్లీ ఇట్లాంటి నార్థన్ బెల్ట్ ఆఫ్ తెలంగాణ కానీ అట్లాగే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కొంత జనాల్లో ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే అమ్మాయిలు చదువు అవసరమా? ఏ పిల్లగాడైతే చదువుకొని ఉద్యోగం పెడతాడు, ఈ అమ్మాయి అయితే అమ్మాయికి పెళ్లి చేసేస్తే మన సమస్య పోతే తండ్రి ఏమనుకుంటాడు, అమ్మాయిని భారంగా భావించేటువంటి పరిస్థితి అన్నింట్లో రాణిస్తున్నారు, వాళ్ళు కూడా సాధించగలుగుతారు. అయితే ప్రధానంగా చెప్పేది ఏంటంటే అమ్మాయిని చదువుతుంటే కుటుంబం బాగుంటుంది. ఎందుకని తన పిల్లలు చదివించి చేస్తారు. వాళ్ళు గొప్ప కాకుండా కూడా మొత్తం కుటుంబాన్ని వాళ్ళు బాగుపరుస్తారు అనమాట. ఆ శక్తియుక్తులన్నీ కూడా స్త్రీ పూర్తికే ఉంటది, స్త్రీలకే ఉంది. కాబట్టి ఏంటంటే స్త్రీని చదువుతూని వాళ్ళ సాధికారికతకి వచ్చినప్పుడే ఈ దేశం బాగుంటుంది. స్త్రీలను కనుక మనం చిన్నగా చేసి వాళ్ళ చదువుకుపోయినటువంటి ఆలోచన ఎప్పటికైనా ఉన్నట్టయితే దయచేసి అది మానుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు దేంట్లో కూడా వెనుక లేకుండా వాళ్ళు తప్పనిసరిగా ఇవాళ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ ఇంటర్మీడియట్, 10th, ఈ బీటెక్, మెడిసిన్ ఇట్లా తీసుకుంటూ పోతే చాలా సందర్భాలలో అమ్మాయిలు వాళ్ళే అగ్రగాములు, వాళ్ళే ముందున్నారు. మీరు గమనిస్తుంటారా? ఓకే, ఇంకొక విషయం చెప్పాలి మీతో నేను. దయచేసి ఎప్పుడు కూడా మీరు న్యూస్ పేపర్ రీడింగ్ మానుకోవద్దు. రీడ్ న్యూస్ పేపర్, అర్థమైంది? న్యూస్ పేపర్ చదవడము నేర్చుకోండి. ఏదో మీకు సపోజ్ మీకు అదే చదవండి, నేను ఇంకోటి చదవనట్లే, మీకు ఇష్టమైన సబ్జెక్టే చదువుకోండి, కానీ చదవడం మానద్దు. చదవడం అటువంటిది కంటిన్యూస్ గా ఉండాలి. అన్నింటిలో కూడా మీకు విజ్ఞానం ఇచ్చేటువంటి సమస్యలు ఉన్నది, చదవడం మాత్రం తప్పనిసరిగా మీకు ఉండాలి. సో అది ఇంకొక విషయం చెప్పాలనుకున్నాను. తర్వాత ఇంకోటి ఏంటంటే చదువు వల్ల ఈ బెస్తా గూళ్ళ అట్లాంటి మత్స్యకారులు దశాబ్దాలుగా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు న్యాయం జరగలేదు, అసమానత మిగిలిపోయి ఉన్నారు, అధికారానికి దూరంగా ఉన్నారు. అధికారం అంటే ఏంటిది? ఆఫీసులలో లేరు, పొలిటికల్లో లేరు. మనం ఇందాక చెప్పండి మిత్రుడు ఒక మేము కంటెస్ట్ చేస్తే మా వాళ్ళు 5-6 కంటెస్ట్ స్టేషన్లు మమ్మల్ని మేము ఓడించుకున్నాం చెప్పారు. ఇందాక చెప్పారు, ఒక మిత్రుడు చెప్పారు కదా, మళ్ళీ ఐక్యత లేదు అన్నట్టు. దీన్ని ఈ తీరిక మనం కొంచెం వర్క్ చేయాలి. సో అందువల్ల ఏంటంటే మనల్ని దూరంగా నెట్టేస్తున్నారు. సో గట్టి వేయబడ్డాం మనం ఇప్పటి వరకు కూడా. అయినప్పటికీ కూడా ఏంటంటే మనకు భరోసా ఉంది. ఆ భరోసా ఏంటంటే రిజర్వేషన్స్ ఉన్నాయి కదా. సో ఈ బీసీఏ రిజర్వేషన్స్ ని మనము సద్వినియోగం చేసుకోవాలి. సో ఇందాక చెప్పారు కదా, మా శ్రీ మల్లేశం గారి వాళ్ళ కూతురు ఇందాక చెప్పారు, మేము గర్వంగా భావిస్తున్నాం. మల్లేశం గారి వాళ్ళ కూతురు మన ఇక సివిల్ జడ్జిగా అపాయింట్ అయ్యింది. ఇంకొక అమ్మాయి కూడా వరంగల్ అపాయింట్ అయ్యింది. ఇందాక చెప్పారు 2 weeks 2 వారాల కింద కదా. సో ఇప్పుడు మనం ఏమంటాం, వారిని మనం మోడల్ గా తీసుకుంటాం అన్నమాట. ఆ అమ్మాయి కూడా జడ్జి కాగలిగింది. మనలో ఎంతమంది జడ్జిలు అయ్యారు? లాయర్లు ఉన్నాం మనం చాలా మంది, కానీ జడ్జిలు ఏం కాలేదు. హైకోర్టు జడ్జిలు కాలేదు, సుప్రీంకోర్టు జడ్జిలు అంతకంటే కాలేదు. మనం అతి తక్కువ ఎవరు లేరు ఇక్కడ కదా. హైకోర్టు జస్టిస్ ఎవరు అయ్యారు, ఓకే, ఈశ్వరయ్య గారు వాళ్ళతో సంబంధం ఉంది, వేరే విషయం. సో ఇక్కడ ఏంటంటే మనము చదువుకోవడం వల్ల అమ్మాయిలు చదివేది కరెక్ట్ కాదు. అమ్మాయిలు కూడా చదివిద్దాం, మనము వాళ్ళతో ముందుకు వెళ్తాము. మనకు రిజర్వేషన్స్ ఉన్నాయి, అట్లాగే మనకు కొన్ని స్కాలర్షిప్స్ ఉన్నాయి, అట్లాగే మనకు కొన్ని ఏంటంటే ఉద్యోగాల కోసము ఇంటర్న్షిప్స్ ఉన్నాయి, అప్రెంటిషిప్స్ ఉన్నాయి, పెయిడ్ అప్రెంటిషిప్స్ అనమాట. మల్లేష్ సార్ చాలా హెల్ప్ చేశారు మనకి వేదిక అరేంజ్ చేయడానికి. సార్ ఎంత కృషి చేశారో, మీరు ఇక్కడికి వచ్చారంటే మీ టైం అంతా మనకి ఇచ్చినట్టు, కాబట్టి చాలా వాల్యుబుల్ మనకి టైం. ఈ టైం మనం మంచిగా యూజ్ చేసుకున్నాం. రాముడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ బ్రదర్ చాలా హెల్ప్ చేశారు మీరు. సారీ ఏంటంటే ఇప్పుడు మనకు ఒక బీసీ పాయింట్ కావాలన్నా, ఒక వాచ్మెన్ కావాలన్నా, ఒక సెక్యూరిటీ గార్డ్ కావాలన్నా మినిమం చదువు కాదు. ఇప్పుడు మనం డిగ్రీ ఉంటేనే సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ కూడా ఇస్తున్నారు. మనం డిగ్రీ లేని సెక్యూరిటీ గార్డ్ పోస్ట్ కూడా రావట్లేదు మనం. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ చదువుకోవాలి. తల్లిదండ్రులు ఫోన్ కోసం టాప్ చేయడం, ఇది చేయడం కాదు. మై సెల్ఫ్ నేను సతీష్, నాకు డిప్లొమా ఉంది, బీటెక్ ఉంది, అండ్ ఐటీఐ ఉంది. కాకపోతే నేను పల్లెటూరులో సెటిల్ అయ్యాను. ఓకేనా? మీ దాంట్లో ఇంటర్ డిగ్రీ ఎంతమంది చేసినట్టు ఒకసారి చేతి ఇవ్వండి. ఇంటర్ డిగ్రీ ఎంతమంది చేసినట్టు బ్రో మీరు ఇంకా పిల్లలు చెప్పండి మేడం. జస్ట్ మీరు 5 years ప్లాన్ గా చూసుకోకండి.
ఫ్యూచర్ లో ఒక 50 years తర్వాత మన పర్సెంటేజ్, ఒక 20 years తర్వాత మన పర్సెంటేజ్ తీసుకోండి. ఇంటర్వ్యూ 7 ఉంటే కూడా మనకు సాయిలు మళ్ళీ ఇక్కడ PhD చేసిన వాళ్ళు ఉన్నారు, డిగ్రీ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడంటే మనకు వేకెన్సీస్ ఉన్నాయో అది పెట్టారు. గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్ లో కూర్చొని నమస్కారం ఇట్లాంటి మెసేజ్ ఓన్లీ ఇంపార్టెంట్ ఏడ వేకెన్సీ ఉంది, ఏడ ఖాళీ ఉంది, అడ్వాన్స్ తెలుసుకుంటే మనం పడుతుంది. కమిటీకి ప్రెసిడెంట్ గా పెడతా ఉన్నాం. ఇప్పుడు ఈ బాధ్యత ఏంటంటే ఈ పిల్లల్ని గైడ్ చేయాలి. అదేవిధంగా గుండ్ల హనుమాన్లు టీచర్, ఈయన వైస్ ప్రెసిడెంట్ 1 గా ఉంటాడు. బి సంగమేశ్వర్ ఇచ్చుకుందా, సంగమేశ్వర్ గారు భోజనాల దగ్గర ఉన్నాడు. సంగమేశ్వర్ గారు కూడా దీంట్లో కమిటీలో ఉంటాడు. పి హనుమాన్లు టీచర్ SGD మద్నూరు జాయింట్ సెక్రటరీగా ఉంటారు. ఏ ప్రమోద్ గారు ఉన్నారా? ప్రమోద్ గారు మద్నూరు జాయింట్ సెక్రటరీగా ఉంటారు. యు సాయిలు డోంగ్లీ గారు వైస్ ప్రెసిడెంట్ 2 గా ఉంటారు. రాము వాజిద్ నగర్ జాయింట్ సెక్రటరీగా ఉంటారు. కమిటీ సభ్యులుగా ఏ యోగేష్ SGD, రవీందర్ గారు కానిస్టేబుల్ మద్నూరు కానిస్టేబుల్, బంగారి అజయ్ కమిటీ సభ్యులుగా ఉంటారు. నారాయణ కమిటీ సభ్యులుగా ఉంటారు. యు అనిల్ డోంగ్రీ మండల్. అదేవిధంగా నర్సింహులు రండి, ఇక్కడ రండి అందరూ. నర్సింహులు జుక్కల్, మానిక్ జుక్కల్. ఆర్ ప్రశాంత్ పిచ్చుకుందా, పి ప్రశాంత్ మద్నూరు రండి, అక్కడ పిలిచి పేర్లు రండి ఇక్కడికి. బి బాలరాజు, ఆర్ శ్రీధర్ కొడపగల్, కె బాలయ్య, జి సాయిలు. ఇది నియోజకవర్గ స్థాయి కమిటీ మీ ముందు అనౌన్స్ చేస్తా ఉన్నాం. ఈ కమిటీ బాధ్యత ఇక్కడి నుంచి నడుస్తున్న 5 ఏళ్ల 10 ఏళ్ళలో ఒక IAS ఆఫీసర్ తయారు కావాలి. మీరు ఇంకెవరన్నా కమిటీలో ఉంటారో మనం మాట్లాడుకోగానే అయిపోయింది. బహిరంగ సభ మనం మీటింగ్ పెట్టుకుని అయిపోదు కాదు. మీటింగ్ పెట్టుకుని వెళ్ళిపోయిన తర్వాత ఎవరి ఇంట్లోకి అయిపోతారు, అది కాదు. రేపటి నుంచి ఏంటంటే మనం ఇక్కడ బ్రిడ్జ్ కడుతున్నాం. ఆ బ్రిడ్జ్ ని కట్టే అర్థమైన పాయింట్. ఇక్కడ ఏంది వదిలేయడం కాదు. జనరల్ గా మీటింగ్లు అయితే వెళ్ళిపోతుంటారు, అది కాదు మన పని. మీటింగ్లు అయిపోయిన తర్వాత ప్రతి నెల సమీక్ష జరగాలి. మన పిల్లల్ని ఆ డేటా తీసుకోవాలి. ఎవరేం చదువుతారు, ఎవరో మన దగ్గర రావాలి. సార్ నాకు 10th పాస్ అని ఏ కాలేజీలో చదువుతారంటే ఆ గైడెన్స్ రావాలి. అట్లా మనం ఆ గైడెన్స్ అనే విధంగా మనం నిరంతరంగా అదేవిధంగా ఈ కమిటీలో అమ్మాయిగా ఉండాలి. అమ్మాయిలు ఒక 2-3 పేర్లు వాళ్ళని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. చెప్పు ఉన్న వాళ్ళు ఇలా ఉన్నారు. మీరు పేరు చెప్పండి. తర్వాత ఎవరైనా ఇక్కడ ఉన్న వాళ్ళ అమ్మాయిలు మేము ఉంటాం ఈ కమిటీలు అంటే కూడా మేము యాడ్ చేసుకుంటాం. అవసరం ఈ కమిటీ ఇంటర్తో ఉండదు, కమిటీలో కూడా యాడ్ చేసుకుంటూ పోతాం. ఎవరైతే యాక్టివ్ ఉన్నారో అందరూ యాడ్ చేసుకుంటాం. ఎందుకంటే ఇది స్వచ్ఛందంగా మన కోసం మనం చేసుకుంటాం కాబట్టి ఇదేవో మనకి ఎమ్మెల్యే పని కాదు ఇది. కాబట్టి దాని ఉద్దేశం చూసుకొని మనం ఇప్పుడు ఈ పని నెక్స్ట్ జరగాలని చెప్పి ఈ లంచ్ తర్వాత మిగతా వర్తలు కూడా ఉన్నారు, నేను కూడా మాట్లాడతా. ఎందుకు మనం ఈ ఉద్దేశం ఇంత దూరం ఎందుకు వచ్చినాము, ఈ ఆలోచనలు ఏంటి, ఎందుకని ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఆ రిమైనింగ్ లంచ్ తర్వాత మీరు అందరు ఉండాలి. ఒక్కరు కూడా మిస్ కావద్దు. ఇక్కడ మీ ఆలోచనలు కూడా మేము తీసుకుంటాం, మా ఆలోచనలు మీరు తీసుకొని మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు మనం లంచ్ వెళ్దాం అని చెప్పేసి రిక్వెస్ట్ చేసిన తర్వాత ఈ కమిటీలో ఉన్న ముఖ్యులు కూడా మాట్లాడతారు, వాళ్ళు కూడా గైడ్ చేస్తారు మమ్మల్ని. ఇప్పుడు మనం లంచ్కి వెళ్దాం. లంచ్ అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి 1/2 అవర్ లో మనం వచ్చి మళ్ళీ కూర్చున్నాం. MBBS ఎగ్జామ్ నీట్, ఆ ఎగ్జామ్ లో కట్ ఆఫ్ మార్క్స్ దగ్గర 180 ఏమో ఉన్నాయి. 180 ఉంటే కట్ ఆఫ్ మార్క్స్ SC లకు ఎంత ఉందని తెలుసా?
197 ఎంత ఉంది అంటే మనకు 180 వచ్చినా మనకు వస్తుంది సీటు. మనకు 190 వచ్చినా 180 వచ్చినా మనకు వస్తుంది, వాళ్ళకి రాదు, ఎస్సీలకు రాదు. కానీ అయినా బీసీ ఎస్సీ ఏమో 335 మనకు కదా, ఎస్సీ చూడండి 350. అంటే వాళ్ళకంటే తక్కువ వచ్చినా మనకు వస్తున్నాయి కదా, మనం ఎంత అదృష్టవంతులం చూడండి. మరి ఈ బీసీఏ రిజర్వేషన్ ఎంత గొప్పది. మరి ఈ బీసీఏ రిజర్వేషన్ కి తూట్లు పడే ఆలోచనలు ఎవరు చేస్తున్నారు? ఇవి ఇక్కడికి అడ్డం. మళ్ళా మనం చేపలు పట్టుకొని బతుకుతున్నాం, అవునా? ఈ చేపలు పట్టుకుని బతుకల్లో తీస్తున్న సాంప్రదాయ మత్స్యకారులు మన వాళ్ళైతే, బెస్త వాళ్ళు, గుండ్ల వాళ్ళు, గంగపుత్రులు మనోళ్ళైతే, మేము కూడా చేపలు పడుతున్నాం కదా, మాకు కూడా ఇదే రిజర్వేషన్ కావాలి, మాకు కూడా ఇదే మత్స్యకార వృత్తి కదా అని ఎక్కడో బీసీపీ గ్రూప్ లో ఉన్న వాళ్ళు ఎవరో తెలుసు కదా మీకు, వాళ్ళు బీసీఏ రిజర్వేషన్ ని అదే గ్రూప్ నంబర్ 1 మనకు పొజిషన్, అదే గ్రూప్ అదే నంబర్ కావాలని గొడవ చేస్తున్నారు. ఇది త్వరలో నిజమయ్యే అవకాశం కూడా ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఇది ఎంత ప్రమాదమో. దీనికోసమే మేము పోరాడుతా ఉన్నాం, దీనికోసమే మేము తపన పడుతున్నాం. ఎందుకు అనంటే మన వాళ్ళకు అన్యాయం జరుగుతా ఉన్నది, మన బిడ్డలకు అన్యాయం జరుగుతా ఉన్నది. ఎందుకు వీళ్ళు అనుకుంటుండొచ్చు ఇక్కడ ఉన్న స్టూడెంట్స్, వాళ్ళు వస్తే ఏమైతుంది సార్, మీరు అనవసరంగా ఎందుకు మాట్లాడుతున్నారు, పాపం ఇంకొకరు బతుకుతారు కదా అని అనుకుంటారు. వీళ్ళు తెలియదు కదా పాపం పిల్లలు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు అనంటే మాకు కూడా మత్స్యకార వృత్తి కావాలి అని ఒక విధంగా, మేము కూడా మత్స్యకార వృత్తిదారులమే కదా, రాజ్యాంగం ఆపాదించిన వృత్తికి సంబంధించిన ఏదైతే రిజర్వేషన్ బీసీఏ నంబర్ 1 ఉందో మాకు కూడా బీసీఏ నంబర్ 1 కావాలా అంటున్నారు. ఎవరు? బీసీడీలో ఉన్న వాళ్ళు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం నడుస్తా ఉంది. దానికి సంబంధించి ఆ కులానికి సంబంధించి గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్నారు అక్కడ ఫైట్ చేసేవాళ్ళు. మనకు లేరు, అసెంబ్లీలో ఉన్నా లేనట్టే. మనకంటూ ఒక వ్యక్తి, మనకంటూ ఒక పోరాటం చేసే ఒక గొప్ప నాయకుడు ఇంకా ఉద్భవించలేరు అనిపిస్తుంది. మరి ఎప్పుడు వస్తాడో, ఎప్పుడు చేస్తాడో, మరి ఆ పొలిటికల్ ప్రెషర్ ఎప్పుడు తీసుకొస్తాడో ఇంకా తెలుస్తాయి. ఇంకా అగమ్య గోచరంగానే ఉన్నది. కానీ అయినా మేము బయట వ్యతిరేకిస్తున్నాం. ఈ బీసీఏ రిజర్వేషన్ కావాలనుకుంటున్నా ఇటువంటి నా కొడుకుల్ని ఎండగట్టే ప్రయత్నం మేము ప్రతిసారి చేస్తూనే ఉన్నాం. అందుకని దయచేసి మీరు అర్థం చేసుకోండి, మేము ఎక్కడ పోరాటానికి పిలిచినా, ఎక్కడికి రమ్మన్నా అక్కడికి తప్పనిసరిగా రావాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. అండ్ అట్లాగే ఇప్పుడు పిల్లలు అర్థమైంది కదా, బీసీఏ రిజర్వేషన్ మనకు కోల్పోయేటట్టున్నామనే ప్రమాదం మీకు పొంచి ఉన్నదని చెప్తున్నా కదా. ఇప్పుడు అర్థమైంది క్లియర్ కట్ గా ఏంటిదో అనేది. అందుకని దయచేసి ఈ బీసీఏ రిజర్వేషన్ మీకంటే ముందు ఎవరు తీసుకుంటున్నారు అనేది కూడా చూసుకోండి. దొంగ సర్టిఫికెట్లు పెడుతున్నారు వాళ్ళు. మేము కూడా మత్స్యకారులమే అని చెప్పి, గంగపుత్ర అని చెప్పి వాళ్ళు దొంగ సర్టిఫికెట్లు పెడుతున్నారు. వాళ్ళు కాదు, బీసీఏ కాదు. మీరు ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి. ఎవరైనా ముందు ఉంటే, ముద్రాజుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే బీసీఏ రిజర్వేషన్ పెడితే కనుక ఆ సర్టిఫికెట్ ని వాళ్ళకి చూపించి ఇది దొంగ సర్టిఫికెట్ అని చెప్పండి. ముఖ్యంగా నేను మిమ్మల్ని చైతన్యపరచడానికి వచ్చిన నా కుల సభ్యులు వీళ్ళంతా ఫిషర్మెన్ వీళ్ళంతా వచ్చిండ్రు అని అంటే నాకు ఇక ఆగుతలేదు, ప్రాణం ఆగుతలేదు. చెప్పాల విషయాలు చెప్పాలనుకుంటాను. ఇంత గంట సేపైనా నేను చెప్పగలను, కానీ టైం అక్కడ ఇప్పుడు ఇంకా వచ్చిన మేధావంతులు వాళ్ళంతా మాట్లాడాలి కదా. స్టూడెంట్స్ కోసం వచ్చిండ్రు, ఇది దీనికోసం ఇదైతున్నారు వాళ్ళ. ఈరోజు గంగపుత్రుల విద్య అవగాహన సదస్సు ఈ జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి గంగపుత్రుల బిడ్డలందరూ ఇక్కడికి సమావేశమై వేదిక మీద ఉన్న ప్రముఖులు, వ్యక్తులు అందరికీ ఈ శుభాకాంక్షలు. చూడండి, మనం అందరం ఇక్కడ సమావేశమయ్యాం. ఈ జుక్కల్ నియోజకవర్గంలోని చాలా మంది గంగపుత్రుల బిడ్డలు అక్షరాస్యత చాలా తక్కువ. అంటే వాళ్ళు విద్యా నైపుణ్యాల్లో విద్యలో ముందుకు రావడం లేదు. దానివల్ల వాళ్ళకి రావలసిన సౌకర్యాలు కానీ
వాళ్ళ పేదరికం కానీ నిర్మూలం కావట్లేదు. ఇప్పుడు అందరూ ఇక్కడ స్టేజ్ మీద నిలబడి మీకు చెప్పడం జరిగింది, విద్య ఉంటే మనలోని సాంఘిక ఆర్థిక మార్పు వస్తుంది, తద్వారా మనం ఉన్నత స్థాయికి పోతాము, మన వాళ్ళకి మనం సేవ చేస్తాము అనే అంశాన్ని మనం గుర్తించాలి. ఎందుకు చెప్తున్నానంటే, సపోజ్ మీరు ఇక్కడ డిగ్రీ చదివి రేపు ఐఏఎస్ పోతే మీరు ఐఏఎస్ ఆఫీసర్ గా ఈ కమాలిటీ ఆఫీస్కి వస్తే అప్పుడు మీరు నా జాతి ఎక్కడుంది, వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళకి ఎలాంటి కార్యక్రమాలు మేము చేస్తే వాళ్ళు అప్లిఫ్ట్ అవుతారు అనే ఉద్దేశం ఆలోచిస్తాను. అంటే ఎందుకు చెప్తున్నా అంటే, మనము పాలసీలో ఒక కీలక పాత్ర వహించాలి ఎక్కడైనా కూడా. దానికి కావాల్సిన ఆయుధం ఏంటి? విద్య. విద్య అనేది మనము 5వ తరగతి నుంచి మొదలెట్టుకుంటే డిగ్రీ వరకు చదువుతున్నాం. మన భారతదేశంలో మీరు గమనించినట్లయితే జనాభాలో 50% మంది యువకులే ఉన్నారు. ఈ యువకులకు నైపుణ్యం లేదు. అంటే వృత్తిపరమైన నైపుణ్యాలు కావాలి. సపోజ్ నువ్వు ప్లంబర్ కావాలంటే ప్లంబర్కి సంబంధించిన నైపుణ్యాలు కావాలి, ఎలక్ట్రీషియన్ కావాలంటే ఎలక్ట్రీషియన్ నైపుణ్యాలు కావాలి, డాక్టర్ కావాలంటే డాక్టర్ నైపుణ్యాలు కావాలి, ఇంజనీర్ కావాలంటే ఇంజనీర్ నైపుణ్యాలు కావాలి. కంప్యూటర్ అంటే మార్కెట్ వాల్యూ ఏముందో ఆ నైపుణ్యాలను అందిపుచ్చుకోవాలి మనం ఎవరైనా సరే. దానికి మన సాంఘిక పరిస్థితి అడ్డు వస్తుంది. పేదరికంలో ఉన్నాం, మాకు సపోర్ట్ లేదు, మేము ముందుకు పోలేకపోతున్నాం అని మీలో ఆలోచన ఉండొచ్చు. కానీ ఆ ఆలోచన పక్కా పెట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా చదువు మాత్రం ఆపవద్దు దయచేసి. ఇట్ ఈస్ మై సిన్సియర్ రిక్వెస్ట్. నేను చదువుకునే మాది నల్లగొండ జిల్లా, నల్లగొండ మండలంలో నర్సింగ్బట్ల గ్రామంలో మేము ఉన్నాం. నేను ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మాకు ఒకే ఒక కాలేజీ నల్లగొండలో ఉండేది, టౌన్లో. అయితే నల్లగొండ ఎంపీసీ తీసుకున్నప్పుడు ట్యూషన్ పోవడానికి డబ్బులు లేవు. మ్యాథ్స్ అప్పుడు పేపర్లు ఉండే 75 మార్కులకి. ట్యూషన్ పోవడానికి డబ్బులు లేకపోతే చెరువుకి వెళ్ళి చెరువులో ఖర్చులు వేసి చేపలు పెట్టి అమ్ముకొని ట్యూషన్ పోయినాం. అంటే మన వృత్తిని మనం గౌరవించుకోవాలి. మన వృత్తిని మనం గౌరవంగా మనము ఆదరించాలి. మీరు ఇంత చాలా మంది అన్నారు, సార్ ఈ కులంలో పుడితే గంగపుత్రులో బెస్ట్ అని చెప్పుకోవడానికి మమ్మల్ని హీనంగా చూస్తున్నారు. తప్పండి. ఏ కులమైనా అప్పుడు ఎవరు ఏ వృత్తి చేస్తున్నారో ఆ వృత్తి మనకి అంటగట్టారు. చేపలు పట్టేవాడిని బెస్ట్ అన్నారు, కుండలు చేసేవాడిని కుమ్మరు అన్నారు. మరి వాళ్ళైతే బాధపడాలి. మనం వాళ్ళకు పుట్టాం, తప్పు కాదు. కానీ మనలో మేధస్సు ఉంది, మనలో శక్తి ఉంది, మనలో సామర్థ్యాలు ఉన్నాయి, మనలో అభిరుచులు ఉన్నాయి. వీటిని అన్ని తట్టి లేపాలి. దానికి మీకు ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఆ ప్లాట్ఫామ్ని ఈరోజు మన పూస మల్లేష్ గారు జుక్కల్ మండలికి వెళ్ళి అక్కడ ఉన్న విద్యార్థులని మనం అవగాహన చేయాలి, వాళ్ళకు మనం సపోర్ట్ ఉండాలి, వాళ్ళకి అన్ని నైపుణ్యాలు ఇచ్చే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి వాళ్ళని ఉన్నత లైఫ్ స్కిల్స్ కూడా మీరు నేర్చుకోవాలి. జీవన నైపుణ్యాలు అంటారు. నైపుణ్యాలు అంటే బతకడానికి మనము మాట్లాడే భాష, ఎట్లా బతకాలి, కరుణ, దయ, జాలి, ప్రేమ, వాళ్ళ ఉన్నతాన్ని వాళ్ళ క్షేమాన్ని కోరుకుంటూ ఒక కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ బాధ్యతలు వాళ్ళు తప్పనిసరిగా నిర్వహిస్తారు. ఇప్పుడు అయిపోయింది మొన్న ఎంట్రన్స్. ఇప్పుడు ఎవరన్నా మిగిలిపోతే ఇంటర్మీడియట్ కానీ 5 నుంచి 9వ తరగతి వరకు కానీ, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ కానీ, ఎంపీసీ కానీ, బైపీసీ కానీ, సిఈసీ కానీ, నెక్స్ట్ డిగ్రీ కూడా ఉన్నాయి. బీసీ వెల్ఫేర్లో డిగ్రీ కూడా 3 ఏళ్ళు మనం అక్కడ బాగా చదువుకోవచ్చు. ఫెసిలిటీస్ ఉన్నాయి, వాటిని ఉపయోగించుకోండి. మీరు అనుకున్నది, కలగన్నది మీరు దాన్ని సాధించుకోవాల్సిన బాధ్యత మీ దగ్గరనే ఉంది.
మేము మాత్రం మోటివేటర్, మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాం, మిమ్మల్ని మోటివేట్ చేస్తాం, మిమ్మల్ని పైకి లేపుతాం. మీరు తప్పనిసరిగా శ్రమపడాలి, ఇష్టంగా కష్టపడాలి, నేర్చుకోవాలి, ముందుకు వెళ్ళాలి, సాధించాలి. ఇన్ని పనులు ఉన్నాయి. రైట్? కాబట్టి ఏదో మనం వాళ్ళు చక్కగా నైపుణ్యాలు నేర్చుకుంటారు, అందుకని ఆ దేశం జీడిపి కూడా ఎక్కువ ఉంది. మనం కూడా ఆ దిశగా ప్రయత్నం చేసి ఆ యొక్క నైపుణ్యాలు సాధించి, ఇప్పుడు చాలా వృత్తులు ఉన్నాయి, ఆ వృత్తులకు నైపుణ్యం ఉంటుంది. ఆ నైపుణ్యాలు ఓర్పు నేర్పుతో నేర్చుకొని ముందుకు సాక్కుంటూ పోతుంటే ఎప్పుడో ఒక రోజు నిన్ను అవి పిలుస్తాయి తప్పనిసరిగా. కాకపోతే డిగ్రీ ఉన్న సార్, నేను డిగ్రీ చదువుకున్నా, ఇంకేంది పెద్ద చదువుకున్నా అంటే, డిగ్రీ చదువుకున్నా కూడా నైపుణ్యాలు లేవు. నువ్వు చక్కగా ఒక పేజీ రాయగలవా? చక్కగా అనర్గళంగా మాట్లాడగలవా? నువ్వు చక్కగా రాయగలిగితే నువ్వు ఒక విలేకరిగా పోవచ్చు ఈనాడు కంపెనీకి. రైట్? కాబట్టి గంగపుత్ర విద్యా సదస్సుకు హాజరైన విద్యార్థులారా, మీరు ఒక్కటే గుర్తుంచుకోవాలి, మీరు కళలు కనండి. ఆ కళలు నెరవేర్చుకోవడానికి నైపుణ్యాలు, వృత్తిలోకి పోవాలంటే, జాబ్ రావాలంటే ఖచ్చితంగా నైపుణ్యాలు ఉండాల్సిందే. లేకపోతే అది నాశనం అవుతాం. అంటే మనకు ఉద్యోగం దొరకదు. నాకు ఉద్యోగం దొరుకుతలేదు, నాకు ఉద్యోగం దొరుకుతుందండి. ఉద్యోగం పెద్దలందరికీ నమస్కారం. ఇక్కడ లోకల్ గా వచ్చిన పెద్దలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ గా మీకు ఇక్కడ స్కూల్స్ దగ్గరలో మాకు మద్నూరులో ఉండొచ్చు, మద్నూరు, బాన్స్వాడ. చాలా మంది పిల్లలకి బాగా ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు. ఆ స్కూల్లో అడ్మిషన్ పొందాలంటే జనవరి నెలలో నోటిఫికేషన్ వస్తుంది, 6th క్లాస్ లో అడ్మిషన్ ఉంటుంది. దానికి ఎంట్రన్స్ టెస్ట్ ఏప్రిల్ అవుతుంది. ఆ ఎంట్రన్స్ టెస్ట్ రాసినాక ఈ టైంలో అడ్మిషన్ అవుతాయి. అట్లాగే ఇంకా ఫస్ట్ ఇయర్ లో 4 గ్రూపులు ఎంపీసీ, బైపీసీ, ఎంపీసీ మీకు అడ్మిషన్స్ ఇస్తాం. ఈ రోజు అన్ని గవర్నమెంట్ స్కూల్స్ చాలా బాగా నిర్వహిస్తున్నారు. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్ కంటే గవర్నమెంట్ స్కూల్స్ అవ్వండి. అక్కడ ఉన్న టీచర్లు వాళ్ళ ఎక్స్పర్ట్స్ వాళ్ళకి మీకు హెల్ప్ చేస్తారు. కంపల్సరీగా మీకు సాధారణంగా చెప్పినట్టు మీకు ఏ రకమైన అడ్డంకి వచ్చినా ఒక దాంట్లో జాయిన్ అయిందంటే అది ఎల్లైనా మీకు కంప్లీట్ చేయాలి. ఆ సర్టిఫికేట్ అది వస్తే ఆటోమేటిక్ గా మనం నెక్స్ట్ ఏం చేయాలా, దాన్ని 3 కోర్సు ఎక్కడికి పోవాలన్నది డెఫినెట్ గా మనకు అదే మనల్ని ముందుకు పంపిస్తుంది. కాబట్టి చుట్టుపక్కల డిస్కరేజ్ కాకుండా మనకు తెలుగులో చాలా అవకాశాలు ఉన్నాయి ఈ రోజుల్లో. దాన్ని మనము ఇక్కడ ఉన్న గ్రూప్స్ వేరే వేరే మాధ్యమాల ద్వారా మన ఇన్ఫర్మేషన్ తీసుకొని దాన్ని యూజ్ చేసి, సార్ అన్నట్టు మనకి ఇప్పటికప్పుడు నిలబడటానికి లేకపోతే చిన్న ఉద్యోగం అయినా చేరి మళ్ళా ఫర్దర్ గ్రోత్కి ఆలోచించాలి. ఇప్పుడు ఈ రోజుల్లో చదువుకోవడం అనేది ఒక కష్టమైన పని కాదు. చాలా మంది మీకు తెలియడం తెలుసా, తెలియదు, ఇంట్లో కూర్చుంటే గవర్నమెంట్ స్కూళ్ళలో మేము చేస్తాం, అది చేస్తాం కానీ మీకు నచ్చిన మాట్లాడుతున్నాను. ఆ రోజుల్లో సంప్రదాయాలు దేవుడు ఆ సార్ డాక్టర్ ఒక్కసారి డాక్టర్ రమేష్ సార్ అట్రాక్ట్ అయ్యే మీటింగ్ వచ్చినారు. సో ఆ రోజుల్లో సార్ చదువుకోవడం అనేది మన కమ్యూనిటీలో కష్టమో నాకు తెలుసు. ఎందుకంటే నేను పర్సనల్ అటువంటి ఎక్స్పీరియన్స్ చేశాను. కాబట్టి మీరు ఇప్పుడు వేరే అట్రాక్షన్లను
ఇట్లాంటి ఇంటీరియర్ ప్రోగ్రామ్ నెట్వర్క్ మార్కెటింగ్ అనేసి ఉంటుంది. వాళ్ళు కలర్ఫుల్ గుర్తు టైల్ వేసుకొని అదేదో దాంట్లో కూడా ఆ కొద్దిపాటి ఇన్వెస్ట్మెంట్ దాన్ని జీవో చేస్తుంటారు. దానికి అర్థం కాకుండా ఒకదానికి తిట్టాలి మీ గోల్ చిన్న ఉపయోగమైంది అది చూసుకొని అట్లాంటివి చేసుకొని మనం చదువు డెవలప్ అయ్యేది చూసుకోవాలి. సింపుల్ గా చెప్తారు అసలు ఏమి నీకు ఎప్పటి నుంచి నీకేమి ఇన్ఫర్మేషన్ లేదు, నీకేం జరుగుతుంది అనుకుంటే మేము చిన్నప్పుడు 2% ప్రీమియం చేసుకుంటాము. దాంట్లో వారానికి ఒకసారి అసైన్మెంట్ వచ్చేది. ఈ డిపార్ట్మెంట్ లో ఈ ప్రోగ్రామ్ ఇది కాలేజీలో ఈ అడ్మిషన్ అట్లాంటివి ఇప్పుడు సోషల్ నెట్వర్కింగ్ ఎక్కువైపోయి ఛానల్స్ ఉన్నాయి, గవర్నమెంట్ ఛానల్స్ ఉన్నాయి. టీసాట్ విద్య, టీసాట్ విద్య అనేసి ఛానల్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, నిజంగా మీకు ఏదన్నా చెయ్యాలా, ఏదైనా గోల్ అచీవ్ చేయాలా, ఒక చిన్న గవర్నమెంట్ ఉద్యోగం నేను అచీవ్ చేయాలా అనుకున్నాను. ఈ రోజు ఉండిపోయినాక చెక్ చేయండి. టీసాట్ నిపుణ, టీసాట్ విద్య అని ఇట్లాంటివి దాంట్లో ఏ ప్రోగ్రామ్ నడుస్తుందని ఇంత స్టూడెంట్ ఇప్పుడు కరెక్ట్ కాదు, అన్ని తెలుసుకుని కూడా తెలియదు అరే ఇవి ఉన్నాయా అని చెప్పి. సో అన్ని రకాల ఆపర్చునిటీ ఉంది. ఎవరో ఏం చేస్తారు ఏమో చెప్తారని కాదు, మీకు నిజంగా అవకాశం ఉంది, మీకు నిజంగా ఏదైనా చేస్తారంటే ఇట్లా చాలా ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ. హైదరాబాద్ నుంచి పొద్దున 5:30కు స్టార్ట్ అయ్యి తిన్నా ఇక్కడికి వచ్చేటప్పుడు సార్ని అడిగాను, నేను వస్తాను కానీ ఇటువంటి మీటింగ్స్ లో నేనేం చేయాలంటే, లేదు మూర్తి నీకు ఒక 1/2 అవర్ అని ఇస్తాను, 70-80 మంది పిల్లలు వస్తారు అని చెప్పారు. పొద్దున కనిపించిన కానీ అన్నం తిన్నాక మొత్తం మాయమైంది. మీకు ఇన్ఫర్మేషన్ చెప్పాలి, హైదరాబాద్ లో కానీ ఏదైనా ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు నన్ను బుక్ చేయాలంటే మినిమం 5 days ముందు చెప్పాలి. 10 నుంచి 15 వేలు ఇవ్వాలి, ఇంటికి వెహికల్ పంపాలి. ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఎన్ని రోజుల ముందు బుక్ చేయాలి? 5 days ముందు బుక్ చేయాలి. ఎంత ఇవ్వాలి? తక్కువలో తక్కువ 10-15 వేలు ఇవ్వాలి. నెక్స్ట్ వెహికల్ ఇంటికి వచ్చి తీసుకుపోవాలి. నేను మన వాళ్ళు అన్నందుకు నేను పొద్దున ఒక ఆటో తీసుకొని హోటల్ దగ్గర వచ్చి నిలబడ్డా. మన పెద్దవాళ్ళు వస్తున్న వాళ్ళని మా ఇంటికి రమ్మంటాం తప్పు కదా, మన వాళ్ళు కాబట్టి అక్కడ వచ్చి వెయిట్ చేశాను. 7:20 అంటే 7:20కి వచ్చి ఉన్నాను అంతే. నా లైఫ్లో చాలా మంది నా లైఫ్ సీక్రెట్ ఏంటని అడుగుతారు. ఒకటే ఏంటంటే టైం మేనేజ్మెంట్. నేను ఏదనుకుంటే అది చేస్తా, ప్లాన్ చేస్తా, ఎగ్జిక్యూట్ చేస్తా, ప్లాన్ చేస్తా, ఎగ్జిక్యూట్ చేస్తా. సార్ రాత్రి ఫోన్ చేశాడు, మూర్తి నువ్వు రావాలి అంటే ఒక్క నిమిషం అని ఇంట్లో ఈరోజు ఏం ప్రోగ్రామ్స్ ఉన్నాయని కనుక్కున్నాను. ఎందుకంటే సడన్గా వచ్చింది కాబట్టి సరే నేను మేనేజ్ చేస్తాలే అంటే ఇంట్లో చిన్న వర్క్స్ అవుతున్నాయి, ఈరోజు వాళ్ళు వస్తామన్నారు కానీ నువ్వు మేనేజ్ చేస్తా అంటే వెళ్తా పెద్ద ఆయన చెప్పాడు అంటే సరే వెళ్ళిరా అంటే మళ్ళీ వచ్చి సార్కి చెప్పారు నేను వస్తాను కానీ నెక్స్ట్ టైం 3-4 days ముందు లేదు నేను రాలేను సార్ అని చెప్పారు. సో ఇప్పుడు సెషన్ అయినాక కూడా చెప్తున్నా, నేను ఎక్కడన్నా వస్తే ఫస్ట్ 1 hour నాకు ఇచ్చేటట్టు అయితే దూరం వస్తాను. లేకపోతే ఏంటంటే ఇక్కడ స్టూడెంట్స్ గ్రూప్ ఏదైనా ఉంటే దాంట్లో నా నెంబర్ యాడ్ చేస్తే సరిపోతుంది. సో ఈరోజు సెషన్ లో మీరు పిల్లలంతా ఒక దగ్గర కూర్చోండి అంటే అక్కడ కూర్చున్నారు. సినిమా పోతే ఇట్నే కూర్చుంటారా? ముందుకు రండి, ముందుకు రండి. ఇది ఓపెన్ ఆడిటోరియం కదా, దగ్గర రావాలి. ఈయన స్టూడెంట్ అయినా చెప్పినా ఇంతకుముందు చెప్పినా కానీ నేను తీసుకోలేదు. ఏడ కూర్చుంటే స్టూడెంట్స్ గా మీ రెస్పాన్సిబిలిటీ రెండు వేరు వేరండి. నాకు ఇక్కడ నాన్న రైల్వేలో పనిచేయడం వల్ల నాకు అన్ని స్టేట్స్ ఫ్రెండ్స్ ఉన్నారు. ఒకసారి మిత్రుడు చెప్పారు, అతను కర్ణాటక, అతను నిజామాబాద్ సైడ్ మీ కమ్యూనిటీ వాళ్ళు చాలా వీక్ ఉంటారు, ఎడ్యుకేషన్ వీక్ ఉంటుంది బాగా. నేను నమ్మలేదు, ఎందుకంటే నా బ్యాక్గ్రౌండ్ అంతా వరంగల్, కరీంనగర్, నల్గొండ. మా తాతనే నిజాం గవర్నమెంట్ లో పనిచేసాడు, నాన్న రైల్వేలో పనిచేసాడు. నేను ఉద్యోగిగా 3వ తరం. అట్లా వరంగల్లో చాలా మంది ఉంటారు, నేను ఒక్కడనే కాదు. ఎందుకు అంటే అక్కడ సింగరేణి ఉంది, ఆజంజాయి మిల్ ఉంది, రైల్వేస్ ఉంది. అట్లా
అన్నీ ఉన్నాయి అక్కడ. ఇటు వచ్చేసరికి ఏంటంటే ఏమీ లేవు కాబట్టి మనకు అదొక దందా, సాయంత్రం కానీ డబ్బులు వచ్చే దందా కాదు. ఇది ఎడ్యుకేషన్ కు ఏమాత్రం ఉపయోగపడదు. నేను క్లియర్గా చెప్తున్నా. మా ఫాదర్ని అడిగాను, తాత ఫిషర్ మ్యాన్ చేసేవాడు కదా, రైల్వేలకు ఎందుకు వచ్చాడని అడిగాను. అడిగితే లేదురా, ఒక 2-3 సీజన్లు అక్కడ కూటర్లన్నీ ఎండిపోయినాయి, ఇంట్లో 4 ఆడపిల్లలు, నేను ఇంతమందిని జాగలేమని ఇంకోటి చూసుకున్నాం అనుకున్నారు. అప్పుడు వచ్చి అక్కడ స్టేషన్ ఉంది కాబట్టి స్టేషన్ నుంచి పని చేసేది. అక్కడ ఒక 5-6 నెలలు పని చేస్తే ఆయన పర్మనెంట్ చేసి మహిబాద్, నిజామాబాద్, జాన్కంపేటలో పని చేసేది మన తాత. జాన్కంపేట ఏడుంటుంది, అక్కడ పని చేసేది. అక్కడ నుంచి వరంగల్ ఏడుంది, జాన్కంపేట అక్కడ వేస్తే పిల్లలు ఉన్నారు కదా అన్ని సంకలు పెట్టుకొని వచ్చేది. ఎక్కడైతే ఈ వృత్తి ఉందో, ఈ వృత్తి ఉన్న దగ్గర ఎడ్యుకేషన్ వెనక్కిపోయింది. అయితే ఇప్పుడు హైదరాబాద్లో నేను ఉన్న దగ్గర అపార్ట్మెంట్లు ఉంటాయి, వాచ్మెన్లు అంతా ఎస్సీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. వాళ్ళ పిల్లలందరినీ పట్టుకొస్తారు నా దగ్గర. పిల్లలు ఇంజనీరింగ్ దాకా చదివియాలి సార్, మేమే సరిగా చదువుకోక ఇట్లా ఇళ్ళలో పడి వాచ్మెన్ చేస్తున్నాం, కనబడోడాలా తిరుగుతూనే ఉంటాడు. ఇప్పుడు ఇది ఒక బతకా సార్ మాది, మీరు కొద్దిగా గైడ్ చేస్తారు కదా, మా పిల్లలు ఏమైనా అవుతారని 10th నుంచి మొదలుపెట్టి పట్టుకొస్తుంటారు. వీళ్ళే కాకుండా అక్కడ నేనున్న ఏరియాలో రియల్ ఎస్టేట్ అది నడిచే హైదరాబాద్లో గౌడ్స్, యాదవులు, మేము ఉన్న దగ్గర గౌడ్స్ ఎక్కువ ఉంటారు. 100 కోట్లు 150 కోట్లకు ఉన్న వాళ్ళు ఇంతమంది ఉంటారు. నెలకు ఒక 20-30 లక్షల కిరాయిలు వచ్చేటోళ్ళు ఉంటారు. వాళ్ళకి చదువు రాదు. వాళ్ళ పిల్లలకు ఏం చదివియాలో తెలియక వాళ్ళు స్కూల్ జాయిన్ అయినప్పటి నుంచి నయమని పడతారు. ఇప్పుడు ఏ స్కూల్ వేయాలి, మళ్ళీ స్కూల్ నుంచి ఏ కాలేజ్ చేయాలి, ఎటు పంపాలి. నేనేమడుగుతానంటే, మీకు ఆల్రెడీ 100 కోట్లు ఉన్నాయి, మనం ఏం పెట్టాము పొద్దున, ఇక్కడ విగ్రహం ఏది పెట్టాము? నన్ను అడిగే గౌడ్లందరికీ తెలుసు ఈ అన్న దగ్గర ఏముండవు జోబ్లా. కానీ నేను కనబడగానే ఆయన ఏం చేస్తాడు, ఆటోమేటిక్గా కార్ పోతుంటే అన్న సిటీలోకి పోతున్నావు అంట, సిటీలో కనబడితే అన్న ఇంటికి పోతున్నావు అంట. ఎందుకు ఆయన దగ్గర ఏమున్నది? లక్ష్మి ఉన్నది. నా దగ్గర ఏమున్నది? సరస్వతి ఉన్నది. కాబట్టి అడిగి ఎక్కించుకొని మళ్ళీ ఇంటికాడ చెప్తాడు, నేను రోడ్డు మీద దింపా అంట. ఎందుకు ఇంటి దాకా ఎందుకు అంటే, ఏ లేదన్నా మీకు తెలుసు కదా గల్లీలో దింప పట్టని అపార్ట్మెంట్లో. వాళ్ళ పిల్లలు అసలు సగం మంది ఇండియాలో లేరు, ఉన్నోళ్ళంతా టాప్ పొజిషన్లోకి వెళ్ళిపోయారు. సింగరేణి వాళ్ళ పిల్లలు ఆ ఫస్ట్ తరం వెళ్ళిపోగానే 2వ తరం అనుకున్నది పిల్లల్ని మనం మంచిగా చదివించాలని కొద్ది రోజులు వరంగల్ పెట్టి చదివించాను, కొద్ది రోజులు హైదరాబాద్లో పెట్టి చదివించాను. తండ్రి కూడా అక్కడ ఉంటాడు, వారానికి ఒకసారి ఇక్కడికి వస్తాడు. పిల్లలు మొత్తం హై ప్రొఫైల్కి వెళ్ళిపోయారు. అసలు వాళ్ళంతా ప్రొఫైల్కి వెళ్ళిపోయింది అనేది కూడా నాకు 15-20 ఏళ్ళ దాకా తెలియలేదు. ఒకసారి సిటీలోనే ఒక పెళ్ళి అయితే అక్కడ పోయినా, సింగరేణి వాళ్ళకి. అది అక్కడ అంతా పిల్లలు హై తిరుగుతున్నారు, పెళ్లిళ్ళలో మంచి హైఫై బట్టలు వేస్తారు కదా, అన్ని బట్టలు వేసుకొని తిరుగుతుంది. ఎవరు వీళ్ళంతా అంటే ఈ సింగరేణి వాళ్ళ పిల్లలు అని చెప్తుండ్రు. వీళ్ళు ఇట్లున్నారు ఏంటంటే, వాడు పొద్దున ఫ్లైట్లో కలకడా నుంచి వచ్చాడు, ఆ అమ్మాయి పొద్దున్న లాస్ట్ వీక్ లండన్ నుంచి వచ్చింది, ఇట్లా చెప్తున్నారు. వీళ్ళంతా ఎప్పుడు పోయాలంటే, నువ్వు ఎప్పుడో 30 ఏళ్ళ కింద చూసి అందరు ఇంకా అదే పని వీళ్ళు ఉన్నారు అనుకున్నావు. చేంజ్ అయ్యింది. నా ఉద్దేశం ఏంటంటే, చేంజ్ ఎప్పుడోసారి తీసుకోవచ్చు. ఏ పర్సన్ అయినా ఒక చేంజ్ ఎప్పుడైనా తీసుకోవచ్చు. నేను సింగరేణిలో ఊహించలేదు, ఎందుకంటే నా చిన్నప్పుడు చూశాను. మా మేనమామలు ఇద్దరు దాంట్లో ఉండేవాళ్ళు, వాళ్ళు డ్యూటీ చేసిన టైం తప్ప మిగతా టైం అంతా ఇట్లే ఉండేది. వాళ్ళ పిల్లలు మొత్తం సెక్యూరిటీ గార్డు లెవెల్లోకి వచ్చేసారు. మళ్ళీ వాళ్ళ పిల్లలు ఇప్పుడు చదువుతున్నారు. ఇప్పుడు అదే సింగరేణి వాళ్ళ పిల్లలు 25 ఏళ్ళ నుంచి చాలా హై ప్రొఫైల్కి వెళ్ళిపోయారు. అట్లా నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఆదాయం ఉంది కాబట్టి గవర్నమెంట్ కూడా 1000+ స్కూల్స్ ఏదో రన్ చేస్తుంది. సార్ చెప్పారు ఎస్సీ, ఎస్టీ, బీసీ, నేను చాలా స్కూల్స్ పోయినా, అవన్నీ మిక్స్డ్ ఉన్నాయి. ఎస్సీ ఉంటే బీసీ వాళ్ళకి ఇస్తారు, ఎస్టీ ఉంటే బీసీ వాళ్ళకి ఇస్తారు, అట్లా రకరకాలు ఉన్నాయి. డిగ్రీ దాకున్నాయి. ఒక్కసారి స్టూడెంట్ అందులోకి వెళ్ళిపోతే వాడికి విజన్ డాక్యుమెంట్ క్రియేట్ అవుతుంది. ఎప్పుడు లేవాలి, ఏం చేయాలి, నెక్స్ట్ 5 yearsలో ఏం చేయాలనేది ఫిక్స్ అయిపోతుంది. సో అట్లా ఏమాత్రం అవకాశం ఉన్నా ఇప్పుడు మన వాళ్ళు ఉన్నారు కాబట్టి పిల్లల్ని వాటికి పుష్ చేయండి. అట్లాగే మీకు వచ్చే బెనిఫిట్స్ గురించి, అసలు ఎంతమందికి రిజర్వేషన్ సిస్టమ్ గురించి మీకు ఏమర్థమైంది ఒక్కసారి చెప్పండి. ఇప్పుడు అర్థమైంది అన్న, అర్థమైందా? నాకు తెలిసి పెద్ద మనుషులకు అర్థం కాకపోవచ్చు. సింపుల్ గా చెప్తాను. ఒక ఆర్టీసీ బస్సు ఉన్నది,
దాంట్లో మొదటి ఒక 40 సీట్లు లేడీస్ వికలాంగులకు ఇష్టపడతాం. ఆ ఇష్టపడే సీట్లు మనకు అవ్వదు. అంటే ఎగ్జాంపుల్ నాకు అనుకుంది, మొదటి ఒక 5 సీట్లు మన గంగపుత్రులు. దాంట్లో మన డాక్టర్ చెప్పినట్టు ఎట్లా అంటే ఆ 5 సీట్లు గంగపుత్రులు అంటే చదువుకున్న వాళ్ళు వచ్చి జాయిన్ కావాలా, అంటే మన వాళ్ళకే ఉంటారు. అదే మత్స్యకారులు అంటే 5 కులాలు వస్తాయి. పొద్దున సాగు ఎక్కువ ఇంకా వేరే కులాల వాళ్ళు వచ్చి అలా కూర్చుంటారు వాళ్ళు. అట్లా కాకుండా మన రిజర్వేషన్ మనం వాడుకోవాలంటే ఇప్పుడు బస్సులో ఆడవాళ్ళకు మాత్రమే ఉంటుంది. అంటే ఆడవాళ్ళు ఏమిటంటే మూడు సేమ్ ఇట్లనే మన రిజర్వేషన్ సిస్టమ్ లా మనం చదువుకున్న వాళ్ళం అక్కడ లేకపోతే ఎవరో వచ్చి మన జాబ్ మన ఉద్యోగాలు తీసుకుంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్ ఆలోచించాలి. నేను కోర్టులో ఉన్నా సార్. అయితే కోర్టులో 10వ తరగతి పాస్ అయితే బండ్రోజు జరుగుతుంది. మన జడ్జి గారు ఉన్నట్టుండే జాబ్ ఉంటుంది, టీచర్ జాబ్. దానికి ఒక 40,000 50,000. అంటే 10వ తరగతి చదువుకున్నా సరే వారికి గవర్నమెంట్ ఉద్యోగం ఉంటాయి. ఆ విషయం తెలియదు చాలా మంది. అట్లా చాలా వరకు రిజర్వేషన్ వాడుకొని ఉద్యోగాలు చెప్పేసి చాలా వరకు మన ఉంటుంది. ఈ విద్యార్థులు ఎందుకు అంటే మన రిజర్వేషన్ వాడుకొని మనకు ప్రభుత్వ ఉద్యోగాలు ఎట్లా పొందాలా అన్న విషయం మీద మనం ఉద్యోగాలు ఏర్పాటు చేస్తుంది. కాబట్టి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ చాలా మంది ఉన్నారు, కానీ ముందుకు వస్తలేదు. మీరు చదివిన 10వ తరగతి కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ కానీ, ఇంకేమైనా కోర్సెస్ కానీ దాని ద్వారా గవర్నమెంట్ జాబ్ ఎట్లా పొందాలా అన్నది మన విద్యార్థుల వేదిక ద్వారా మీరు తెలుసుకోండి. ఎలాంటివి ఉన్నాయి, చాలా రకాల ఉద్యోగాలు మనకు తెలియదు, తెలుసుకోండి. అక్కడ సక్సెస్ కాకపోతే ప్రైవేట్ రంగాలలో ఉన్నాయి, దానికి సంబంధించిన కోర్సెస్ కూడా చాలా ఉన్నాయి. మన విద్యార్థుల వేదిక తరఫున మనము వాటికి ఆ కోర్సెస్ ఏమైనా చెప్తాము. అవసరమైతే దానికి సంబంధించి ఎట్లా వ్యాయం కావాలా, ఏ విధంగా వ్యాయం కావాలని చెప్పేసి మన సాధారణంగా వాళ్ళందరూ చూస్తున్నారు. కాబట్టి దయచేసి విద్యార్థులు ప్రతి ఒక్కరు ఆలోచించాలి. రిజర్వేషన్ వాడుకోవాలా, ఉద్యోగంగా ఎట్లా పోవాలన్నా మీరు మన విద్యార్థుల వేదికను వాడుకొని మీ భవిష్యత్తుని మీరు మంచిగా వేసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ముఖ్యంగా జుక్కల్లో నేను అంటే ఈ సీఎం ప్రోగ్రామ్స్ అని, మినిస్టర్ ప్రోగ్రామ్స్ అని వచ్చిన నంబర్ ఆఫ్ టైమ్స్ వచ్చిన. కాకపోతే అసలు ఇక్కడ మనోళ్ళు ఉన్నారనే విషయమే తెలియదు. అన్న వాళ్ళు మల్లేష్ అన్న వాళ్ళు చెప్తే వందలు అయిపోయినా అసలు ఇంతమంది ఉన్నారా అనిపించింది. ఇంక ఇప్పటి నుంచి మీరు పిలిచినప్పుడల్లా మేము వస్తూనే ఉంటాం, దాంట్లో ఎట్లాంటి ఇబ్బంది లేదు. ముఖ్యమైన విషయాలు ఏంటి అని అంటే, నాకు సంబంధించి బెంగళూరు, శ్రీ సిటీ, చెన్నైలో ITI 10th డిగ్రీ చేసి ఫెయిల్ అయినా పాస్ అయినా లేదు ఇంజనీరింగ్ వాళ్ళైనా జాబ్స్ ఉంటాయి ప్రైవేట్ సెక్టార్లో. మన విద్యావంతుల వేదిక ఇప్పుడు కమిటీ చేసుకున్నాం కాబట్టి ఆ గ్రూప్ లో మీకు అన్ని నేను అప్డేట్ చేస్తా. మీకు ఇంకా డౌట్ ఉన్నా నాకు కాల్ చేయొచ్చు ఎనీ టైం. నేను జుక్కల నుంచి ఇక గంగపుత్రులం అంటే చాలు, ఒకవేళ ఎత్తకపోయినా కానీ నేను మళ్ళీ కాల్ చేస్తా, కాల్ బ్యాక్ చేసి నేను మాట్లాడతా. ఏంటంటే ముఖ్యంగా అవి 15,000 20,000 ఉంటాయి శాలరీ. మనోళ్ళు ఏమనుకుంటారంటే ఏమో చీరలో ఒక సంవత్సరం పడితే ఈ 15,000 వస్తాయి, దీనికి చెన్నై పోవడం బెంగళూరు పోవడం ఏంటి అని అనుకుంటారు. నీకు 15,000 ఇక్కడ వస్తాయి కానీ నీకు అక్కడ స్కిల్ కూడా డెవలప్ అవుతుంది కదా. ఫస్ట్ ట్రైనింగ్ జాయిన్ అయితే తర్వాత స్కిల్ డెవలప్ అవుతా ఉంటుంది. ఈవెన్ అమ్మాయిలకు కూడా జాబ్స్ ఉన్నాయి అక్కడ చేస్తా అన్నోళ్ళకు. ఏంటంటే ముందు మనకు మెరుగైన జీవితం కావాలి అని అంటే మైగ్రేట్ కావాలి, ఖచ్చితంగా వలస పోవాల్సిందే మెరుగైన జీవితం కోసం. మన ఊర్లో లేదు అని అంటే ఇప్పుడు నాది కూడా జగిత్యాల అయితే నేను హైదరాబాద్లో వచ్చి 30 ఏళ్ళ కింద చదువుకునేందుకు వచ్చి ఆడనే ఉన్నా, ఏదో పని చేసుకుంటే ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్నా. మాది ఏంది అంటే ఆర్గనైజేషన్ సీఎం లైవ్ ప్రోగ్రామ్స్ చేసే ఆర్గనైజేషన్. సీఎం ఎక్కడికి పోతే అక్కడ లైవ్ చేసేందుకు ఒక ఏజెన్సీ ఉంటది. ఈ మీడియా వాళ్ళని ఎవరిని అక్కడికి రానియ్యారు. మా దగ్గర నుంచి అన్ని ఛానళ్ళకి వెళ్తాయి. అందుకే మీరు టీవీలో చూస్తారు, ఏ ఛానల్లో పెట్టినా ముఖ్యమంత్రి ఒకటే తీరు కనిపిస్తా ఉంటాడు, అసెంబ్లీలో కానీ బయట బహిరంగ సభలో కానీ. అట్లా తెలంగాణకు కానీ ఏపీకి కానీ రాష్ట్రపతి వచ్చినా ప్రధానమంత్రి వచ్చినా అవన్నీ మేమే చేస్తాం. ఆ కంపెనీలో నేను ప్రోగ్రామ్స్ కోఆర్డినేటర్ని, 2 స్టేట్స్ తిరుగుతూ ఉంటా. ఈ మధ్య కాలంలో కొంచెం ఫ్రీ టైం దొరకడంతో ఈ సండే ఇట్లా మనల కోసం అని ప్రోగ్రామ్స్ పెట్టుకుంటున్నాం. ఇది కాకుండా ఇంకోటి ఏంటి అని అంటే, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, పెళ్లి అయినోళ్ళు కానీ పెళ్లి కానోళ్ళు కానీ, మేము ఇక ఒక 4 కలిసి
మేము ఏదన్నా చేద్దాం అనుకుంటున్నాం, మీ సలహా ఏంది అని అంటే కూడా మనం ప్లాన్ చేద్దాం. కొంచెం వెనక ముందైనా కానీ వాటిని ఎట్లా చేయాలి ఏంటి, మనోళ్ళు పెద్దోళ్ళు స్పాన్సర్ చేసేటోళ్ళు ఉన్నారు, మనోళ్ళ కులమోళ్ళు ఉన్నారు, వాళ్ళు చేస్తారు. ఏంటంటే చదువుతా అన్న తపన ఉండాలి, పని చేస్తా అన్న తపన ఉండాలి. ఏదో వాళ్ళు చేస్తా అన్నారు ఇక నేను పోయి వాళ్ళ మీద పడతా అంటే అది అయ్యేది కాదు. మీరు కష్టపడితేనే మీరు ముందట్టుకోతారు, మేము దారి చూపెడతాం అంతే. అందుకోసమని చదివేటందుకు కూడా అవును మేము చదువుకుంటాం, మాకు ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది అదన్నా కానీ మన పెద్దలు ఉన్నారు, ఇంకా ఇక్కడికి రాలేదు ఇంకా చాలా మంది ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేస్తారు, వాళ్ళ హెల్ప్ తీసుకోవచ్చు. ఒకటే విద్యావంతుల వేదిక వాట్సాప్ గ్రూప్ లో దయచేసి అందరూ నంబర్ పెట్టించేసుకోండి. మీ సెల్ ఫోన్ నంబర్ మీ ఫాదర్ మీ దగ్గర లేకపోతే బంధువుల్లో పెట్టించేసి దాంట్లో మీకు ఏ డౌట్ ఉన్నా చదువు గురించి ఉపాధి గురించి దాంట్లో తెల్లారు లేవగానే గుడ్ మార్నింగ్లు అవి వద్దు. ఇక మన జాతర గంగమ్మ జాతర వచ్చిందంటే దాన్ని నింపి ఆహ్వానం చేయొద్దు, అటువంటివి పెట్టకూడదు. అసలు ఓన్లీ చదువు ఉపాధి వీటి గురించే మనం డిస్కస్ చేద్దాం. దానికి సంబంధించి ఏదన్నా మేము హెల్ప్ చేస్తాం. ఇక నేను మీడియా దాంట్లోకి రావాలనుకుంటున్నా, ఎట్లా ఏంటి అంటే కూడా నేను సజెస్ట్ చేస్తా. ఇంకా నేను కాదు, మనోళ్ళది గంగపుత్ర జర్నలిస్టుల గ్రూప్ కూడా ఉన్నది, దాంట్లో నాతో పాటు ఇంకో 50 మంది ఉన్నారు, సీనియర్స్ కూడా ఉన్నారు, అందులో వాళ్ళందరూ గైడ్ చేస్తారు. థ్యాంక్ యూ. మీకు ఏది ఉన్నా కానీ మనం వాట్సాప్ లో టచ్ లో ఉన్నాం. థ్యాంక్ యూ. తెలంగాణలో దాన్ని అడ్డుకోవాలి అంటే ఇలాంటి ఉద్యమం కాబట్టి ఈ విషయాన్ని మళ్ళీ ఇప్పుడు కొత్త గవర్నమెంట్ వచ్చింది, వాళ్ళు కొత్త ఏం చేస్తారంటే ఆంధ్రాకు సంబంధించిన కూడా అలాంటప్పుడు ఆంధ్రాకు సంబంధించిన కాబట్టి ఆలోచన చేసి ఉద్యోగాన్ని పొద్దున చూస్తే సభ ఎంత అందంగా ఉండే, ఇప్పుడు ఎంత. అందుకే భోజన కార్యక్రమం కంటే ముందుగానే ఈ విద్యార్థులకు సంబంధించి ఈరోజు జరిగిన ప్రోగ్రామ్ ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ మరొకసారి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. స్టూడెంట్స్ ఓన్లీ మీ పిల్లలతోనే మాట్లాడతాం, ఎంతమంది నాతో మాట్లాడడానికి రెడీగా ఉన్నారు, అంతేనా? మీరు నా నంబర్ రాసుకోండి, నేను ఎక్కువ మాట్లాడా, మీరు నా నంబర్ రాసుకుంటే అందులో మాట్లాడతా. 9441897007 అయిపోయింది. అట్లా షార్ప్ ఉండాలి. ఇప్పుడు సార్ చెప్పాడు షార్ప్ తింటే షార్ప్ ఉంటామని, మరి మీరు షార్ప్ ఉండాలి కదా. మీరు 9441897007 లాస్ట్ 007. ఎందుకంటే నేను చేసేది పోలీస్ ఉద్యోగం, కానీ పాటుపడేది మన జాతి కోసం. ఇదే బిచ్చుకుంటలో 2008 మే జూన్ మధ్యలో అనుకుంటా అప్పుడు వస్తే ఇక్కడ అప్పుడు మా ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు మొత్తం 36 మండలాల్లో 36 మండల కమిటీలు ఏర్పాటు చేయడం కోసం మా ప్రయత్నంగా నేను నిజామాబాద్ నుంచి అక్కడ ఉన్న మన గంగపుత్రులు తీసుకొని ఇక్కడికి వస్తే మొత్తం మీద పెడితే ఎంతమంది వచ్చారంటే 7 వచ్చేసారు. మొత్తం మండల లెవెల్ అన్ని గ్రామాలకు చెప్తే కూడా బిచ్చుకున్న మండలంలో 7 వెతుకుతున్నారు. ఒక్కసారి రెండోసారి చేస్తే 11 మంది వచ్చారు. ఇక మనకు కంత అయినట్లేదు అనుకుని మూడోసారి కూర్చొని పిలిస్తే ఆ రోజు అందరికీ నాకు తెలిసిన చుట్టాలకు బంధువులకు అందరికి ఫోన్ చేసి మీరు ఇలా రాకపోతే ఎట్లా మేము నిజామాబాద్ చెప్తున్నాం, మేము 70 కిలోమీటర్ల దూరంకి వస్తే 5 కిలోమీటర్ల డిస్టెన్స్ రాకపోతే అని కొంచెం కడువుగా మాట్లాడితే అప్పుడు వచ్చానండి. 32 మంది వస్తే ఒక కమిటీ చేశాం. ఆ కమిటీలో మొత్తం మీద మన మండలంలో ఎంత చదువుకున్నాం ఎవరంటే డిగ్రీ చదువుకున్న ఇప్పుడే ఒక్కరు చెప్పాం. అప్పుడు అనిపించింది మాకు ఈ యొక్క జుబ్బర్ కాన్సెప్ట్ లో పిచ్చుకున్న మండలం ఎంత వెనుకబడింది. అప్పుడే అదే టైంలో కొన్ని రాజకీయ పార్టీల వాళ్ళు కూడా వీళ్ళకు సపోర్ట్ వచ్చారు, పేరు పంచుకోలేదు. వాళ్ళు కూడా ఇదే విషయాన్ని చెప్పారు. ఇప్పుడు కూడా వాళ్ళు అంటారు, ఈ బహుజన సమాజవాదీ పార్టీ వాళ్ళు మీ కులం అందరికంటే వెనుకబడ్డది,
మా హరిజన గిరిజనులు నయం అంటారు. ఈ ఎంతమంది చెప్పుకుంటారు? ఒకప్పుడు వాస్తవమే, ఇప్పుడు మీరు పైకి వస్తున్నారు. అంటే మేము చేసిన ప్రయత్నాలు కొద్దిగా గొప్ప ఫలిస్తున్నందుకు మాకు ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. కానీ దీన్ని ఇవాళ మనకు వచ్చి వాళ్ళ యొక్క అమూల్యమైన సమయాన్ని పక్కన పెట్టి మన కోసం ఇంత దూరం వచ్చారు, మరి వాళ్ళ కోసం మనమే ఇద్దాం. ఒక సినిమాలో చూడు, మా ఇంటికి అంటే ఏమి ఇస్తారు, మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారని. మరి ఇప్పుడు మన ఇంటికి వచ్చారు, మనం ఏమి ఇద్దాం? జస్ట్ మన యొక్క టైం ఇద్దాం వాళ్ళకంటే, వాళ్ళకు ఒక మాట ఇద్దాం, మీరు చెప్పిన దాన్ని మేము పాటిస్తాం, మీరు మా కోసం చెప్పిన దానికి మేము పాటిస్తాం. అది చాలు వాళ్ళకు. ఆ ఒక్కదాని కోసం వాళ్ళు వచ్చింది. మీ దగ్గర ఏదో ఆశించి తీసుకుపోతానికి రాలేదు, మనం పెట్టిన తిండి తిందకి రాలేదు. కేవలం వాళ్ళు వచ్చింది వారు ఒక యాంబిషన్ కోసం వచ్చింది. మీరు ఇప్పుడైనా మా పిల్లలకైనా ఏ పిల్లలకైనా చెప్తాను, ఒక యాంబిషన్ గోల్ పెట్టుకోండి, దాన్ని సాధించడానికి కృషి చేయండి. సక్సెస్ అనేది ఒక యాంబిషన్ గోల్ పెట్టుకోండి, అప్పుడు సక్సెస్. అంతేగాని ఏదో వచ్చామా పోయామా అంటే కాదు. వచ్చారు, ముందర కూర్చున్నారు, కొంతమంది వెనక కూర్చున్నారు, ఎక్కడ కూర్చున్నామే కాదు, చెప్పేవాళ్ళు చెబుతుంటే ఏం విన్నామనేది ముఖ్యం. ఇప్పుడు సాయంత్రం పోలీస్ ఇక్కడే రోజు కనిపిస్తాను, కానీ ఇంత మంచి మాట రోజు చెప్పాను, అప్పుడు వేరుంటుంది. మరి ఇవాళ ఎందుకుంది? మీకోసం కేటాయించిన సమయం ఇది. నేను కూడా ఏదో ఉద్యోగం నుండి తెలుగు మరీ వచ్చిన మీకోసం కేటాయించిన సమయం కాబట్టి ఈ 4 మాటలు చెప్పాలనుకున్నాం. మరి మనం వచ్చిన వారికి మనం మాట్లాడతాం. ఎంతమంది చేయడానికి రెడీ ఉన్నాం? ఒక చేరు చెప్పండి పక్క. నేను సగలేదు అంటే ఇద్దామా వద్దనే ఇది నాకు కావాల్సింది. ఎందుకంటే ఒక చిన్న టైం తక్కువ ఉంది, ఒక చిన్న స్టోరీ చెప్తా. ఓ తల్లి కొడుకు 50,000 అని చూపించడము, ఇట్లా వాళ్ళు రాయించుకొని, అంటే మన పుత్రులే, గంగపుత్రులే, వాళ్ళు కాంట్రాక్టర్లు కూడా గంగపుత్రులే, వాళ్ళతోనే ఈ మోసం చేయించిండ్రు. అంటే మన కన్నుతోనే, మన వేలుతోనే మన కన్నుని పొడిపించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ గవర్నమెంట్. మరి దయచేసి ఈ సీడ్, ఈ స్కామ్ ఇవన్నీ మనకు అవసరం లేకుండా ఆ సీడ్ కు సంబంధించిన ఏదైతే రొక్కం పైసలు ఏవైతే ఉన్నాయో అవి సొసైటీలకు ఈ నేరుగా ఇచ్చేస్తే ఈ స్కామ్లు దీనిలు ఉండవు. ఈ స్కామ్లను ఆధారం చేసుకొని ఎంతో మంది ఇక్కడ నుంచి మొదలు పెడితే, ఎక్కడ ఫిషరీస్ సంబంధించిన అధికారుల నుంచి మొదలు పెడితే అక్కడ మినిస్టర్ల దాకా బొక్కుతా ఉన్నారు మన పేర్లు చెప్పుకొని. అందుకని దయచేసి దాన్ని ఎండగట్టే ప్రయత్నం తప్పనిసరిగా మనం అంతా చేయాలి. నెక్స్ట్ నిర్మల్లో ఒక ప్రోగ్రామ్ ఉంది, పెద్ద లెవెల్లో ప్రోగ్రామ్ ఉంటుంది ఇదే విషయంలో. ఆ కాంట్రాక్టర్లని, ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తుల్ని కూర్చుండి మాట్లాడే ఒక సందర్భం ఉంది నెక్స్ట్ మంత్ లో. అది కూడా మేము వాట్సాప్ లో పెడతాము, దాని తర్వాత ఏమైంది ఏంటిది అనేది. అండ్ అట్లాగే నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అయింది అని అంటే ఒక మనిషి మెదడులో రగిలిన ఒక చిన్న ఆలోచన, ఆ ఆలోచనకి పదును పెట్టి మరి ఇంతదాకా తీసుకొచ్చింది. అసలు హైదరాబాద్ లో పెడితే, హైదరాబాద్ అంటే తెలుసు కదా, హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది ఉంటారు మన వాళ్ళు. హైదరాబాద్ లో కొన్ని లక్షల మంది ఉంటారు. ఆ లక్షల మంది అనేది అయిపోయిందా, ఇది ఛార్జ్ అయిపోయిందా? లక్షల మంది ఉంటారు. సార్ వాళ్ళు, సామమూర్తి సార్ వాళ్ళు, సార్ వాళ్ళు, ఇంకా ఒక అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ నరసింహరావు కదా, నర్సయ్య గారు, ఇటువంటి పెద్ద వ్యక్తులు వచ్చిన సభ. ఆ సభలో హైదరాబాద్, సికింద్రాబాద్ వాళ్ళు లేరు. ఎవరున్నారు? నిర్మల్ వాళ్ళు, ఇంకా కొందరు అక్కడెక్కడ నిజామాబాద్ వాళ్ళు కొందరు, అటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి అసలు కనబడలేదు. వర్క్ షాప్ అది మన కోసం, మన జాతి బిడ్డల కోసం, మన స్టూడెంట్స్ కోసం 2 రోజులు చేసిన ఒక వర్క్ షాప్. ఎంత వాల్యుబుల్ అంటే, ఇప్పుడు సామమూర్తి సార్ అయితే ఇప్పుడు చెప్పారు నాకు, నేను IIITలో తీసుకుంటే 3 గంటల క్లాస్ తీసుకుంటా. నేను IIITలో ఓరియంటేషన్ క్లాస్, అంటే స్టార్టింగ్ ఒక కోర్స్ మీద మీ అంటే ఏంటిది మీ క్యారియర్, ఏంటిది మీ ఎట్లా ఉండాలి, ఏంది, ఎట్లా సక్సెస్ అవుతారు, ఎట్లా చదువుకోవాలి అనే విషయాల పట్ల స్టూడెంట్స్ ని మోటివేట్ చేసే దాంట్లో ఒక 3 hours ఆగకుండా సార్ మాట్లాడతారు.
మరి అటువంటి సారు మళ్ళా సుదర్శన్ సార్ ఇంత పెద్ద మేధావంతుడు, రిటైర్డ్ ప్రొఫెసర్, అటువంటి వ్యక్తి ఉన్న వేదిక, మళ్ళీ ఒక డివిజన్ కి ఏఎస్పీ, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ, మన జాతి బిడ్డ. మరి ఇటువంటి వాళ్ళందరూ ఉన్న వ్యక్తులు 3 లక్షలకు పైగా ఉన్న హైదరాబాద్, సికింద్రాబాద్ లాంటి ప్రాంతం నుంచి ఎవరు రాలేరు. కానీ అక్కడ ఏమైతుంది తెలుసా? అక్కడ కూడా సొసైటీలు ఉన్నాయి. ఆ సొసైటీలలో డబ్బులు ఎంత ఉన్నాయో తెలుసా మీకు? తెలుసా? కోట్ల డబ్బులు ఉన్నాయి. కోట్ల డబ్బులు ఉన్నాయి. ఒక్కొక్క సొసైటీలో 1.5 crore, నేను చూసిన మటుకు 1.5 crore, 2 crores ఒక సొసైటీలో, 2 crores. ఇంకో సొసైటీలో 80 లక్షలు, ఇంకో సొసైటీలో 1,20,00,000. ఇట్లాంటి అంటే మన జాతి సంబంధించిన సొసైటీకి సంబంధించిన డబ్బులు కరెక్ట్ వాళ్ళదే కావచ్చు, కానీ మన జాతికి సంబంధించిన సొసైటీయే కదా. మరి ఆ జాతికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ పిల్లల కోసం పెడుతున్నప్పుడు, ఒక వర్క్ షాప్ పెడుతున్నప్పుడు ఎట్లా రావాలి అంటే వీళ్ళు సొసైటీలు నిర్మించుకుంటారు, అంతా చేస్తారు, తద్వారా వచ్చిన పైసలన్నీ బొక్కసంగా మింగుతా ఉంటారు. మనలాంటి కష్టపడే వాళ్ళకు మాత్రం ఏ మాత్రం సహాయం చేసే ఇది లేదు. ఎక్కడ పోతున్నాం మనమంతా? వాళ్ళు చూడు బండి కట్టుకొని అక్కడ నుంచి దూరం నుంచి పాపం 5 members అవ్వరు బండిలో, 5-6 members 2 vehicles లో వచ్చింది. వాళ్ళు ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేయాలంటే ఇప్పుడు ఒక మైండ్ సెట్ కావాలి, వాళ్ళకు ఒక ఎల్ఈడి ప్రొజెక్టర్ కావాలి, ఇవన్నీ కావాలి. యాక్చువల్ గా మిమ్మల్ని మోటివేట్ చేయాలంటే ఇట్లా కాదు. వాళ్ళు ఇట్లాంటి దాంట్లో ఇవ్వలేదు మోటివేషన్ స్టూడెంట్స్ కి. పెద్ద లెవెల్లో ఒక హాల్, స్టూడెంట్స్ ఏసీ హాల్స్ ఉంటాయి. ఆ స్టూడెంట్స్ అంతా ఇట్లా కూర్చుంటే 100 స్టూడెంట్స్ కూర్చుంటే సార్ వాళ్ళు స్పీచ్ ఇస్తుంటే పిన్ డ్రాప్ సైలెన్స్. అటువంటి వాళ్ళు ఈ వేదిక మీద ఉన్నారు. మరి అటువంటి వాళ్ళని మనం ఏం గౌరవించుకుంటున్నాం? మరి కోట్ల డబ్బులు అక్కడ మిగిలి ఉంటున్నాయి. మన జాతి బిడ్డల కోసం ప్రయాసపడుతున్న ఇటువంటి వ్యక్తుల కోసం, కష్టపడుతున్న వాళ్ళ కోసం మరి ఖర్చు పెట్టే ఇది లేదు, నాదులు లేదు, మన పైసలది. అందుకని దయచేసి నేనేమంటున్నా అంటే అందరం ఎక్కిపోయి సరిపోదు. మన జాతి ఎక్కడి నుంచి అయితే వచ్చినామో ఆ మూలాలను గుర్తెరిగి మన కోసం, మన బిడ్డల కోసం, కష్టపడుతున్న వాళ్ళ కోసం చేయూతను అందించే దిశలో ఆర్థికంగా అన్ని విధాలుగా అందుబాటులో ఉండేటట్టు ప్రయత్నం చేసేదే మన గంగపుత్ర జాతి అని మరవకండి దయచేసి. అండ్ ఆ మనిషి, ఈ వేదికను సృష్టించిన ఆ మనిషి, ఆ వేదిక సృష్టికర్త మన పూస మల్లేష్ గారు. పూస మల్లేష్ అడ్వకేట్. మరి అట్లాగే తన కూతురు కదా, తన కూతురు ఈ మధ్యలోనే జడ్జిగా అపాయింట్ అయింది. నిజంగా ఆయనకు కరకాల ధ్వనులు. మన జాతి బిడ్డ ఒక న్యాయాధికారి అయిపోయింది, జడ్జి అయిపోయింది అని అంటే ఎంత సంతోషం. జడ్జి అనగానే మనకు ఎంత అనిపిస్తుంది చూడండి. ఒక కోర్టులో నిలబడాలంటే మనకు గజ్జగా అనుకుంటాం. అటువంటిది ఆ వణికించే ప్లేస్ లో ఆమె ఉంది అని అంటే మామూలు విషయం కాదు. అందుకని అంతటి స్థాయిలో ఉన్న అమ్మాయి ఏదైనా లక్ష్యం సాధించాలంటే ఒక్కడితో సాధ్యం కాదు. ఒక్కడితోని సాధ్యం అవుతుంది. ఒక్కడు ఎవరైనా గర్వపడితే అది అక్కడ అయిపోతుంది. ఈ కార్యక్రమాన్ని జరగడానికి కారణం అనేక మంది హస్తం ఉంది, శ్రమ ఉంది. ఈ శ్రమ, ఇంతమంది శ్రమ లేకపోతే ఈ ప్రోగ్రాం జరగదు. అందుకే మనం కలిసి కట్టుగానే ఏదైనా సాధించగలుగుతాం. కానీ ఒక నాయకుడు, ఒక మనిషి, ఒక వ్యక్తితో నిలబడి నేనే చేసిన అని గర్వపడితే అది అక్కడనే ఆగిపోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే వ్యక్తులుగా మనం ఒక్కడిగా ఎదగగలుగుతాం, కానీ మన కులాన్ని పైకి తీసుకోవాలంటే మాత్రం సమిష్టిగానే పనిచేయాలి. సమిష్టిగా నాయకత్వం అయితేనే మనం ముందు పోతుంది. ఇప్పుడున్న సమస్య, నేను పక్కగా వేరే మాట్లాడాను కానీ ఇప్పుడున్న మన కుల సమస్యలో ప్రధానమైన ప్రాబ్లం ఏంటంటే సమిష్టి తత్వం కాకుండా, టీం వర్క్ కాకుండా, ఎవరికి వాళ్ళు మేము తోపులం అనుకుంటున్నారు కాబట్టి మన కులం ఒకే పాటలు నడవట్లేదు. అది పోవాలని అందరి యొక్క శ్రమని మనం గుర్తించాలి. ఈ శ్రమ, ఇక్కడ జరిగిన శ్రమకి ఇప్పుడు సాయిల్ గారు కానీ, పాక వెంకట్ కానీ, వీళ్ళ దాని వెనుక అనేక మంది మన హనుమాన్లు కానీ, సంగమేశ్వర్ కానీ, ఈ అందరి శ్రమ ఉంది. ప్రతి మండలం నుంచి మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు మండల కేంద్రాలకు వెళ్ళి మండలంలో మాట్లాడినప్పుడు ఆ మండలంలో ఆ ముఖ్యుల పేర్లు నాకు పేరు రావు, కానీ మన మిత్రులు ఇక్కడ కూర్చున్నారు. ఎందుకంటే ఒకటేసారి చూసినా కాబట్టి అందరి పేర్లు నాకు గుర్తులేదు. సాయిలు ఇప్పుడు లీవ్ మీద వచ్చాడు.
ఇలా అందరూ యొక్క హస్తం మన డాక్టర్ రమేష్ గారు ఆయన ఫుల్ డే కూర్చుండు. మామూలు విషయం కాదు, డాక్టర్కి అవసరం ఏముంది. అట్లాగే మన సుదర్శన్ సారు, ఆయన 75 ఏళ్ళ వయసు ఉంది, అట్లా కనిపిస్తుంది. ఆయన 75 ఏళ్ళ వయసులో అందరు పిల్లలు సెటిల్ అయ్యి ఆగి ఉన్నాడు. ఆయన రావాల్సిన అవసరం లేదు. ఆయన వర్క్స్తున్నాయి. ప్రొఫెసర్ ప్రిన్సిపల్ గోపి గారు, అసిస్టెంట్ సెక్రటరీ, ఆయన ట్రైబల్ వెల్ఫేర్. ఆయనకు ఒక రకంగా ఐఏఎస్ తర్వాత ఇమ్మీడియట్ హోదా వెంకటేష్ గారి. ఇప్పుడు సామమూర్తి గారు, సామమూర్తి ఇంతకు ముందు మాట్లాడండి. సార్ కూడా అనేకమైన పోయి ఉపన్యాసాలు వేస్తుంటాడు, మోటివేట్ చేస్తుంటాడు. ఇట్లాంటి దానికి రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కులం ఒక అభిమానంతో ఇవన్నీ చేస్తా ఉన్నాం. మనం ఏంటంటే ఇది అందరి శ్రమతోనే మనం ఊరగలుగుతాం, ఒక్కరితో కాదు. ఆ పనిలో భాగంగానే మేము ఆలోచన ఒక రోజున కూడా సుదర్శన్ సార్ గారి యొక్క ఆయన ముందు పెట్టి విద్యావంతుల వేదికని 3 సంవత్సరాల క్రితం ప్రారంభించాం. ఎందుకు ప్రారంభించామంటే మన దాంట్లో చాలా మంది, కొంతమంది ఎదిగినాం, కొంతమంది డాక్టర్ లేరు, కొంతమంది ఇంజనీర్ లేరు, కొంతమంది ఆఫీసర్ లేరు. కానీ మన కులాన్ని మనం పైకి ఎక్కిన వాడు, ఆ బిల్డింగ్ పైకి ఎక్కిన వాడు కింద ఎదురు చూస్తూ ఎట్లెక్కాలని, మన చెయ్యి కిందికి అందిస్తేనే వాడు పైకి ఎక్కుతాడు. కాబట్టి ఆ చెయ్యి అందించే ప్రయత్నమే ప్రయత్నం. కాబట్టి మేము పైకి ఎక్కిన ఒక అంతస్తు పైకి ఎక్కినాం, కింద ఉన్నవాడు ఎదురు చూస్తాడు మెట్లు కింద, చెయ్యి అందిస్తే వాడు చెయ్యి తీసుకొని పైకి ఎక్కుతాడు. కాబట్టి ఆ ప్రయత్నం మనం కొద్ది మేరకైనా చేద్దామనే దాంట్లో భాగమే విద్యావంతుల వేదిక. వచ్చినప్పుడు మాకు అర్థమైంది, మేము మాట్లాడితే మేము ఒక మీటింగ్ విన్నాం, ఇంజనీరింగ్ పిల్లల్ని మొత్తం కలిపి ఒక వర్క్ షాప్ పెట్టాలనుకుంటాం, కానీ పిల్లలు రావట్లేదు. హైదరాబాద్ లో ఒకటి చదువుకునే పోటీ పరీక్షల కోసం ఒక హాస్టల్ పెట్టాలనుకుంటాం, పిల్లలు తెలవట్లేదు. మాకు ఎవరికి అవసరం ఉందో ఎవరికి అవసరం లేదో తెలవట్లేదు. మీకు వాట్సాప్లలో పెడితే ఎవరికి స్పందించలేదు. ఎందుకంటే మనకు కమ్యూనికేషన్ లేదు. మీకేం ఉన్నది ఆలోచన, మీరు ఎక్కడున్నారు, మాకు ఎక్కడ కమ్యూనికేషన్ లేదు. వాళ్ళ దగ్గరికి మనం పోదాము, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఆలోచనలు తెలుసుకుందామనే ప్రయత్నంలో భాగమే ఇవాళ ఈ కాన్ఫరెన్స్ ఎందుకు ఎంచుకున్నాం. ఈ కాన్ఫరెన్స్ ఎంచుకోవడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మొత్తం తెలంగాణ ప్రాంతంలో గంగపుత్రులు వెనుకబడిన ప్రాంతాల్లో ఇదొకటి. గంగపుత్రులు బాగా వెనుకబడిన ప్రాంతాలు ఇది. ఇప్పుడు నిర్మలు కొన్ని చిన్న ప్రాంతాలు, అట్లాంటి ప్రాంతాలను ఎంపిక చేసుకొని ఇక్కడ ఒక ప్రయత్నం చేద్దామని మొదటి ఆలోచన వచ్చింది. విద్యావంతుల వేదిక సుదర్శన్ సార్తో మాట్లాడి, శ్రీపతి గారు మన గంగపుత్రులే కావడం వల్ల సార్ని ఎట్లా సార్ ఇక్కడ మనకు అవకాశం ఎట్లుందంటే కొన్ని మెంబర్లు సార్ దగ్గరికి తీసుకున్నా, వాళ్ళతో పర్సనల్ గా మాట్లాడినా. ఇందులో కూడా బాగా వెంకట్ గారితో కూడా మాట్లాడిన తర్వాత మనం వెళ్దామన్నా ఒక రోజు మాట్లాడడానికి అనుకునేదంటే ఒక శనివారం ఒక ఆదివారం వచ్చి ఒక రోజంతా తిరిగి మాట్లాడి డేట్ ఫిక్స్ చేయడం. ఈ శ్రమ అంతా అవుతుందా కాదని మన ఎంపీ సార్ గారు మాట్లాడు, చాలాసార్లు మాట్లాడిపోతే రైతులా కాదని. మా ప్రయత్నం ఏంటంటే ఎంతమందిగా రాని ప్రోగ్రామ్ కావాలి అనే ప్రయత్నాన్ని వెంకట్ గారు, మేము, తర్వాత మిగతా వాళ్ళందరం కలిసి ఇక్కడ లోకల్ గా చాలా మంది కూడా సహకారం బాగుంది. మండల వైజ్ గా కూడా సారు పెద్ద కొరపకాయలు సారు పెద్ద మనిషి, చాలా ఉత్సాహవంతుడు సారు పెద్ద మనిషి కూడా. అట్లాంటి వాళ్ళ సహకారంతో ఏదా చేయగలిగింది. కాబట్టి ఈ సహకారాన్ని నేను పేరున అందరి పేరు చెప్పలేను, కానీ అందరికీ కూడా నాకు హృదయపూర్వక ధన్యవాదాలు. మేము ఇప్పుడు వచ్చింది ఒక చెట్టు నాటిపోతా ఉన్నాం. ఆ చెట్టుని పెద్దగా చేసుకొని దాన్ని నీళ్లు పోసి పెద్దగా చేస్తారా, ఇక్కడే వదిలేస్తారా అనేది మీ చేతిలో ఉంది. ఆ చెట్టే కమిటీ ఈరోజు విద్యావంతుల కమిటీ వేసినాం. ఈ విద్యావంతుల కమిటీ మొత్తం ఈ నియోజకవర్గంలో నెక్స్ట్ 10 ఏళ్లలో మన వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్లుగా, టీచర్లుగా, లాయర్లుగా, జడ్జిలుగా, డాక్టర్లుగా తయారు కావాలి. అదేవిధంగా మంచి కనీసం ఒక వ్యక్తి ఈ రోజు 20 ఏళ్ళ వ్యక్తి ఇంకా 5 ఏళ్ల తర్వాత వాడు కనీసం 50,000 సంపాదించే స్థాయికైనా వెళ్ళాలి. ఆ స్థాయికి మనం వెళ్ళడానికి స్కిల్ డెవలప్మెంట్ కావాల్సిన సహకారం మా నుంచి గైడెన్స్ ఈ కమిటీకి ఎప్పుడు ఉంటది. ఈ కమిటీతోని మీరు లింక్ కాండి. ఈ విద్యావంతుల కమిటీ ఏదైతే ఉందో, నియోజకవర్గం కమిటీ ఉందో దానికి కాండి. 10th పాస్ అయిన వాళ్ళకి అబ్బాయి వచ్చిన ఇప్పుడు మా అమ్మాయిని 8th క్లాస్ లో జాయిన్ చేయాలి, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఇట్లా ఎంట్రన్స్ రాసింది అని ఒక అతను వచ్చి అడిగింది. ఇట్లా చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఆ కమిటీకి ఆ విషయం చెప్పండి. ఆ కమిటీతో మేము సంబంధాల్లో ఉంటాం. కాబట్టి ప్రతిదీ ఇప్పుడు నవోదయ స్కూల్ నాకు తెలిసి నిజాం సాగర్ ఉంది, కానీ ఎంతమంది మన పిల్లలలో అవుతున్నారు? అందుకే చెప్తున్నా మనం డెవలప్మెంట్ దూరంగా ఉన్నాం. ఆ కాలేజీలో ఆ నవోదయలో మనం ఎందుకు లేము? మన ఇంటి పక్కనే ఉంది. ఇట్లా మనం ఏంటంటే
చాలా రంగాల్లో మనం లేవు. బీసీఐని మనం వాడుకోవట్లేదు, బీసీఐ రిజర్వేషన్ మనం వాడుకోవట్లేదు. ఈ మనం ఎవరినో విమర్శించడం కాదు, దీన్ని ఎట్లా మార్చాలి అనే ఒక ప్రయత్నమే. దీన్ని సంబంధించిన వారిని సవినీయంగా కోరుతున్నాను. గట్టిగా చెప్పండి, కొంచెం న్యూ షేప్ లో ఉన్నాడు సార్, వారిని కోరుతా ఉన్నాము. మరి అరవింద్ గారు సన్మానం